నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఉద్యమ టైంలో తన గొంతుతోని, తన దరువుతోని చాలా మంది ఉద్యమకారులకి ఉత్సాహం, అలాగే ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమంతో మరోసారి ఉద్యమంలో పాల్గొనడానికి తన వెనకాల చాలా మందిని తీసుకురావడానికి బయలుదేరారు. అసలు ఈ కార్యక్రమం గురించి, అలాగే తన ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఓయూ స్టూడెంట్గా ఉండి ఒక స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక నాయకుడిగా నిలిచినటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, దరువు ఎల్లన్న గారు. మరి దరువు ఎల్లన్న గారికి దరువు అనే పేరు ఏ విధంగా వచ్చింది, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. మరి మాట్లాడదాం దరువు ఎల్లన్న గారితో. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? యా ఫైన్. దరువు ఎల్లన్న అనే పేరు రావడానికి ఎంతో కృషి చేసి ఉంటారు, కానీ మీ ఇంటి పేరు తీసేసి దరువు రావడానికి అసలు కారణం ఎక్కడి నుంచి మొదలైంది, ఏ విధంగా స్టార్ట్ అయింది? అంటే స్కూల్ రోజుల నుండే ఈ పాటలు పాడడము, ఈ డప్పు దరువు వేయడము ఇట్లాంటి అలవాటు. మేము ఎప్పుడైతే ఇంటర్మీడియట్ డిగ్రీకి సిద్దిపేటకు వచ్చినామో, ఆ సిద్దిపేట డిగ్రీ కాలేజీలోనే దరువు కళా బృందం అనేటువంటి ఒక కళా సంస్థని ఏర్పాటు చేసినాం. మెయిన్గా అది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు అనబడే వాళ్ళకి కళలు కూడా, వృత్తిపరమైనటువంటి కళారూపాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వృత్తిపరమైనటువంటి కళారూపాలన్నీ కూడా ఇవి యాచించడానికి, ఏదో ఆడుకోవడానికి పుట్టిన కళల్లాగా, ఏదో ఇతరులను సంతోషపరచడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నటువంటి కళల్లాగా ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి అసలు అవిటి కోసమేనా ఉన్నది ఇది? అది కాదు కదా. 180% బిడ్డలు ఇలా ఈ అణగారిన వర్గాలందరూ కూడా వీరి యొక్క చైతన్యంతో రేపు ఈ వృత్తి కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చైతన్యం అవుతూ ఈ అణగారిన వర్గాల బిడ్డల ఐక్యమైతే అసలు అధికారమే ఈ బిడ్డలకు ఉంటుంది కదా. కళాకారులంతా కూడా అణచివేత లేకపోతే అణగారిన కులాల నుంచి రావడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ధిక్కారం వస్తుంది. అక్కడ పెయిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి రాగం వస్తుంది. సో ఈ నిమ్న వర్గాలకు ఆ అణచివేత, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ తీరని వ్యధ ఇదంతా ఉంది. కాబట్టి ఆ దుఃఖంలో నుంచి పుట్టిందే పాటలు. నేను ఇప్పుడు ఆ దరువు అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడంలో ప్రధానంగా కారణము, ఈ నిమ్న వర్గాలకు, ఈ అట్టడుగు వర్గాలకు ఇవి యాచించే కళలు కావివి, అడుక్కునే కళలు కావివి, ఈ సమాజానికి పట్టిన తుప్పును కడుక్కునే కళలు అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇచ్చి ఆ రోజు దరువు కళాబృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దరువు కళాబృందం ద్వారా రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ సిద్దిపేట నుంచి ఉస్మాన్ సిటీకి రాగానే ఉస్మాన్ సిటీలో కూడా చాలా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినాం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక ఉద్యమాలు ఒక కోణం అయితే, అప్పటికే తెలంగాణ తొలినాళ్ళు మేము చాలా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాం. మా గురువు నందిని సిద్ధారెడ్డి గారు మంజీర రచయితల సంఘం అని సిద్దిపేటలో చాలా కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం, అట్లా మేము నేర్చుకుంటూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అణచివేత మీద పాట పాడుతూ చైతన్యం చేస్తూ, మేము నిత్యం ఒక విద్యార్థిలాగా మేము అభ్యసనం చేస్తూ మళ్ళీ ఈ సమాజానికి చైతన్యం చేసే ఒక రూపాన్ని ఎంచుకున్నాం. కాబట్టి ఆ దరువు సంస్థ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఉస్మాన్ సిటీలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినాం. ఉస్మాన్ సిటీ ఠాగూర్ ఆటోర్ మీద ఫస్ట్ టైం గంగిరెద్దులు ఆడించినాం. చుక్క సత్యాన్ని ఆయన బ్రతుకున్న కాలంలో తీసుకొచ్చి ఆయనతో కథ చెప్పించినాం. అట్లా చాలా కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఆ కళారూపాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినాం. సింధు, యక్షగానము, భాగవతము, ఇవన్నీ కళారూపాలను చేసినాం. ఇవన్నీ ఎందుకు చేసినామంటే, తెలంగాణ సంస్కృతి ఇది మన సంస్కృతి, ఈ మన సంస్కృతి కనుమరుగైపోతుంది, దీన్ని బతికించుకోవాలంటే తెలంగాణ రావాలి. ఇట్లా ఒక సాంస్కృతిక పోరాటాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించినాం. అందుకు మా ఇంటి పేరు బొడ్డు. యాక్చువల్గా అది కాస్త పక్కన వెళ్ళిపోయి దరువు అనే సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దరువు ఎల్లన్నగా ముద్రపడ్డాయి. అంటే నేను ఆ వ్యవస్థాపకుని కాబట్టి, ఆ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుని కాబట్టి ఆ సంస్థలో చాలామంది, ఆ సంస్థలో ఉన్న వాళ్ళకు చాలామంది కూడా ఆ దరువు అని పేరు పెట్టుకుంటేనే చాలామంది గుర్తుపట్టేటట్టు. రమేష్ ఉండే దరువు రమేష్ అంటేనే గుర్తుపడతారు. అంజన్ ఉండే దరువు అంజన్ అంటేనే గుర్తుపడతారు. ఇంక సీను ఉంటాడు, దరువు సీన్ అంటేనే గుర్తుపడతారు. నరేష్ ఉండే ఆ దరువు నరేష్ అంటే అట్లా చాలామందికి ఈ పేరు అడాప్ట్ అయిపోయింది. అంటే ఆ సంస్థలో పనిచేసినటువంటి కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దరువు ఒక ఆప్ట్ అయిపోయింది.
ఈ దరువు పేరు చెప్తే ఆ పలాని సంస్థకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనేటట్లుగా తెలిసిపోయింది. అట్లా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించాం, చాలా గొప్ప పాత్ర, అది మర్చిపోలేని ఘట్టం. ఆ రోజులు మాకు చాలామంది సహకరించారు, చాలామంది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు, మేము అండగా ఉంటాం, నిలబడతామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున గద్దరన్నం తీసుకొచ్చిన ఉస్మాన్ సిటీకి ఫస్ట్ టైము పెద్ద సాంస్కృతిక ప్రదర్శన. అట్లా తెలంగాణ ఉద్యమంలో యావత్ సమాజము గర్వపడేలాగా ఈ సాంస్కృతిక పాత్ర పోషించడం. మీకు ఏ సంవత్సరంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరు మీకు ప్రోత్సాహం ఇచ్చారు? అంటే వాస్తవం మాకు మా గురువు సిద్ధారెడ్డి సారే ఈ తెలంగాణ అంశం పట్ల ఫస్ట్ ఒక స్పృహ, అంటే చాలా ఈ మంజీర రచయితల సంఘం పేరు మీద వారు చాలా కార్యక్రమాలు నిర్వహించేది. ఆ కార్యక్రమాలలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడము, వక్తల్ని తీసుకురావడం, అక్కడికి పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో క్లాసులు చెప్పియడం ఇట్లాంటివి చేసేది. నేను రెగ్యులర్ స్టూడెంట్ని, సిద్ధారెడ్డి గారికి శిష్యుని డిగ్రీ కాలేజీలో. ఎట్ ది సేమ్ టైం ఆ రచయితల సంఘ కార్యక్రమాలు కూడా నేను వెళ్ళేవాడిని. అట్లా సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మా ఊర్లో నేను 10th చదివేటప్పుడే మా ఊర్లో మల్లారెడ్డి సార్, ఆయన చాలా సామాజిక కోణం కలిగినవాడు, సామాజిక స్పృహ కలిగినవాడు. ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చదువుకోవాలి. అసలు ఫస్ట్ మా ఊర్లో 10th లేదు, లేకుంటే మేము పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం. మాది బండలింగంపల్లి, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామం. సో ఆ బండలింగంపల్లి నుంచి గూడెం అని పక్క విలేజ్కి వెళ్ళేది. ఆ గూడెంకు వెళ్ళే తోవలో చాలామంది పుస్తకాలు ఆ చెట్లలో వదిలేసి పక్కన సినిమాలు పోవడము, లేకుంటే స్కూళ్ళు డుమ్మాలు కొట్టడము ఇట్లా జరిగేవారు. దూరం కదా, కొంతమంది దూరం కాబట్టి డుమ్మాలు కొట్టేది, చాలామంది డ్రాప్ అవుట్ అయ్యారు, ఎడ్యుకేషనే ఖరాబ్ అయిపోయింది చాలామంది. ఇది చూసినటువంటి మల్లారెడ్డి సార్ ఏం చేసినంటే, మన ఊర్లోనే ఎందుకు ఉండదు హై స్కూల్, ఇంత స్ట్రెంత్, ఇంత పెద్ద విలేజ్, పక్కన చుట్టుపక్కన 2 గ్రామాలు సింగారం కానీ కొండాపూర్ కానీ ఈ గ్రామాలు కూడా ఇక్కడికే వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన ద్వారా మా ఊర్లో 10th అప్గ్రేడ్ అయింది స్కూల్. అట్లా డ్రాప్ అవుట్స్ కూడా మిగిలిపోయినాయి, చాలామంది మళ్ళీ చదువుకునే పరిస్థితి వచ్చింది. మా మల్లారెడ్డి సార్ ఇచ్చినటువంటి స్పృహ కూడా ఎట్లా అంటే, మా స్కూల్కు గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్ లేకపోతే అక్కడ కొంత ఇనాం భూములు అంటారు కదా, ఈ కర్ణాలకు కేటాయించినటువంటి దేవాదాయకు సంబంధించినటువంటి భూములు, ఆ ఇనాం భూమి ఏదైతే ఉందో అది ఫ్రీగానే ఉన్నది. అది మా సారు ఇది బడికైతే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి అడిగితే వారు ఒప్పుకున్నట్టున్నారు. అప్పుడు ఏం చేసినంటే మాతోటి మేమే స్కూల్ పిల్లలందరం కూడా ప్లకార్డులు పట్టుకొని మాకు ఆ భూమి కావాలి, మాకు పాఠశాల కోసం అని చెప్పేసి ర్యాలీ తీసిన ఊర్లో. అట్లా ఆ తర్వాత వారు ఆ భూమి ఏదైతే ఇనాం భూమి ఉందో ఆ భూమిని స్కూల్కి ఇవ్వడం జరిగింది. అట్లా ఫస్ట్ తొలినాళ్ళలో మాకు ఒక సామాజిక స్పృహ, ఒక ఉద్యమ స్పృహ ఇచ్చింది మా మల్లారెడ్డి సార్. ఫస్ట్ టైం ర్యాలీ తీసింది మా ఊర్లోనే, ఫస్ట్ టైం పాట పాడింది మా ఊర్లోనే. అక్కడ నుంచి సిద్దిపేట, అక్కడ నుంచి హైదరాబాద్, ఉస్మాన్ సిటీ. మాకు నిజంగా కెరాఫ్ అడ్రస్గా దరువు వెళ్ళనంటే కెరాఫ్ ఉస్మాన్ సిటీ అన్నట్లుగా మారిపోయింది. ఇదంతా ఈ నేపథ్యంలో ఓ మల్లారెడ్డి సారు, ఓ సిద్ధారెడ్డి సారు, చాలా మంది ఇంకా చాలా 100%. మీరు కూడా చాలా మంది స్టూడెంట్స్ అందరికి కూడా అదే ఉత్సాహం, అదే ఆదర్శంగా నిలబడ్డారు కదా. ఆ టైంలో యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలు వచ్చాయి ఓయూలో? అంటే ఏముంటాయి, ఇప్పుడు మేము ఫస్ట్ యూనివర్సిటీకి రాగానే డిసి రెడ్డి అని వీసీ ఉండే, ఆయన వచ్చి రాగానే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ మీడియం అనగానే ఫస్ట్ తెలుగు మీడియం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమవుతుంది, ఆల్ ఆఫ్ సడన్లీ ఇంగ్లీష్లో రాయమంటే ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. మేము రాగానే అదొక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మేము కీలకంగా పనిచేసినాం. మళ్ళీ ఏంది ఇట్లా విద్యార్థులకు అణచివేత ఉండదు కదా, పీడన ఉండదు కదా అని చెప్పేసి అట్లా మేము ఫైట్ చేసినాం. అదొక సమస్య ఉండే, ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నాం. డిసి రెడ్డి అనివార్యంగా మళ్ళీ 50-50గా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం 50-50గా మార్చేసి విద్యార్థులు కూడా తెలుగులో కూడా రాసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అప్పుడు కేటాయించడం. దాంట్లో మేము సక్సెస్ అయినాం. మాకు ఏ సమస్యలు ఉన్నా, విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా మేము స్పందించి ఆ సమస్యలను కూడా, స్కాలర్షిప్ల విషయం, సమయానికి స్కాలర్షిప్ రాకపోతుండే, హాస్టల్ల విషయం, బోర్డర్లు అయిన వాళ్ళకు రూమ్ లేకపోతుండే, పేపర్ మీద నీకు పలానా రూమ్ కేటాయించబడ్డది సి హాస్టల్లో అని ఉంటుండే. అక్కడికి వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఉందరు, అది వేరే ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు, అది గతంలో వాళ్ళ అడ్మిషన్ అయిపోయి వాళ్ళు నాన్ బోర్డర్గా అట్టనే వాళ్ళ సొంత ఇండ్లలాగా వాళ్ళు తిష్ట వేసి కూర్చునేది. అట్లాంటి సమస్యలు ఉండే. దాని మీద కూడా మేము ఫైట్ చేసినాము. ఒరిజినల్గా చదువుకునే బిడ్డలకు రూమ్లు కావాలి. ఇలా కొత్త బోర్డర్స్ ఎక్కడి నుంచో దూరంకి వస్తారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూమ్ లేకపోతే ఇబ్బంది కదా. అట్లా హాస్టల్ సౌకర్య విషయంలో కానీ, తర్వాత మెస్ విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ, విద్యార్థులకు ఉండే ప్రైమరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రకరకాల ఉద్యమాలు చేసినాము, అవి సాధించుకున్నాం. కానీ మెయిన్ ఏమైతే ఉందో అది తెలంగాణ అంశం. చదువుకుంటున్నారు, ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్తుంది,
ప్రతి సంవత్సరం ఒక కొత్త బ్యాచ్ వస్తుంది. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎటు పోలేకపోతారు. అసలు ఈ రూములు ఖాళీ చేయకపోవడంలో కూడా వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. ఎటు పోతారు పాపం వాళ్ళు? నాన్ బోర్డర్లు అయినా కూడా ఒడ్డర్ బస్సులో అక్కడనో ఇక్కడనో రూమ్లలో ఉండాలి. ఎటు పోతారు? ఉద్యోగం లేదు, నోటిఫికేషన్ లేవు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా తూతూ మంత్రంగా నోటిఫికేషన్ వస్తే అక్కడ లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే వందల సంఖ్యలో పోస్టులు ఉంటే ఎక్కడ సరిపోతాయి? ఇది కంప్లీట్గా సీమాంధ్ర పెత్తనంలో జరుగుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలో జరిగిన కుట్ర. ఉద్యోగాలన్నీ సీమాంధ్ర వాళ్ళే దుబ్బుకొని పోయే పరిస్థితి ఉండే ఆ రోజు. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మనకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి అని ఒక పెద్ద స్లోగన్ తీసుకొని ఇక అప్పటి నుంచి ప్రతి హాస్టల్కు మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మేము అది నిజంగానే అంటే ఉద్యమము మాతో ఆ పని చేయించింది అని గర్వపడతాం. హాస్టల్, సి హాస్టల్, ఏ హాస్టల్, బి హాస్టల్, E1, E2 హాస్టల్, డి హాస్టల్, ఈ హాస్టళ్లకు డప్పేసుకొని ప్రతి హాస్టల్కి వెళ్ళేది. మేమే వెళ్ళేది. ఒక టీం ఉండి ప్రతి హాస్టల్కి వెళ్ళేది. మేము ఏం చేసినామంటే విద్యార్థులు చైతన్యం చేసుకోవడానికి కూడా మాతో చదువుకునే ఎంకన్న ఉండే, మా సీనియర్ PhD అయిపోయింది. ఎంకన్న PhD అయిపోయింది, ఆయన ఉద్యోగం లేదు. సమ్మన్న అని ఉంటాడు పాపం, పీజీ అయిపోయింది, మళ్ళీ రోడ్ల మీద ఉండే పరిస్థితి. అందరూ పీజీలు బీఈడీలు అయిపోయి మొత్తం హాస్టల్లో నిరుద్యోగులుగా మిగిలిపోయిన పరిస్థితి. అందుకనే వాళ్ళ పేర్లోనే ఉద్దేశించి ఒక పాట రాసుకున్నాం అప్పుడు. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బజర్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్నా. ఈ PhD చేసిన ఎంకన్నా ఉన్నాడు కదా, ఆయన పేరు పెట్టినాం దాంట్లో. మన బతుకులు బజర్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్నా, మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్న, మన ఆశకులు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న. ఇట్లా చాలా మందికి మన తల్లిదండ్రులకు వాళ్ళ ఆశలన్నీ కూడా మన మీద ఉన్నాయి. ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుంది. కానీ ఉద్యోగం రావాలంటే నోటిఫికేషన్ రావాలి కదా, నోటిఫికేషన్ రావాలంటే తెలంగాణ రావాలి. ఇది మెయిన్ కాజ్ తోటి ప్రతి హాస్టల్కి తిరిగి డప్పు చాటు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా గర్వకారణమైన పాత్ర పోషిస్తున్నాం. అది దాంట్లో సక్సెస్ అయినాం. ఒక రకంగా చాలా తృప్తి, ఈ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడం అనేటువంటి తృప్తి మాత్రం ఈ జీవితానికి ఉన్నది. అయితే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వాళ్ళు కేవలం ఈ గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాల మీద ఎందుకు ఆశగా ఉంటారు? ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, చాలా రకాల ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారనే వాదన ఉంది. దానికి ఏం చెప్తారు? అది తప్పు. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు అనట్లే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఆంధ్రలో వస్తున్నారని సెక్రటరేట్కి వెళ్ళి చూస్తే ఇలా తెలంగాణలో ఆనగపకాయ అంటాం, ఆంధ్ర వాళ్ళు సోరకాయ అంటారు. సరే మిక్స్డ్ హైదరాబాద్లో అందరూ సోరకాయ అనే పరిస్థితి వచ్చింది. కానీ ఒక దశలో అప్పుడు ఉద్యోగుల సంఘం విఠల్ గారు ఉండే, ఆ రోజు మాట్లాడుకుంటూ ఒక మాట, నిజంగానే సెక్రటరేట్ దగ్గరికి వెళ్ళి ఆనగపకాయను పట్టుకొని అందరు సెక్రటరీ నుంచి లైన్ కట్టించేసి ఇది ఏంది అని అడిగితే సోరకాయ అన్నోళ్ళు ఆంధ్రోళ్ళు, ఆనగపకాయ అన్నోళ్ళు తెలంగాణ. ఆనగపకాయ అంటే ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు కదా, ఆనగపకాయ అని తెలంగాణలో అంటాం, సోరకాయ అని ఆంధ్రలో అంటారు. సోరకాయ అంటే గుర్తుపడతారు కదా, మరి ఆనగపకాయ అంటే ఎందుకు గుర్తుపడరు? అందుకని అప్పుడు కూడా ఈ పాట రాసుకున్నాం. ఆనగపకాయను సోరకాయలంటే అడిగినమా ఎప్పుడైనా, యాదగిరి అని నవ్వుకుంటిరి మందలిస్తిమా ఏనాడైనా, ఎవల భాష వాళ్లకు గొప్పది ఎక్కిరిస్తే ఎవ్వడుకుంటాడు, మాట మాటకు వంకలు పెడితే మీ మాయముంత నుంచి లెక్క పెడతామని పాట రాసుకున్నాం అప్పుడు. ఆనగపకాయను సొరకాయలంటే అడిగినమా ఎప్పుడైనా, యాదగిరని నవ్వుకుంటిరి మందలిత్తి మాయేనాడైనా, ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు, ఎవల భాష నీది నీకే గొప్ప నాది నాకే గొప్ప, ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు, మాట మాటకు వంకలు పెడితే మాయముంత నుంచి లెక్క పెడతాము, నా తెలంగాణ ఇది తేనెల మాటల కోటరా, నా తెలంగాణ తీయ తీయని పాటల ఊటరా, అమ్మ పాలు తాగితే చాలు ఆవరించు సాహసాలు, అమ్మ పాలు తాగితే చాలు ఆవరించు సాహసాలు, అమ్మ చేతి ముద్ద తింటే చాలు కథన రంగమున దుంకు రకాలు, నా తెలంగాణ ఇది తేనెల మాటల కోటరా, నా తెలంగాణ తీయ తీయని పాటల ఊటరా.
అంటే మీరు పాడుతుంటే ఇప్పుడే నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ టైంలో ఇంత మందికి ఒక ఎనర్జీ రావడానికి ఈ పాట అనేది చాలా కీలకమైందంటారు కదా. చాలా సందర్భాల్లో ఎందుకంటే భాషను ఎక్కిరించినప్పుడు, సంస్కృతిని ఎక్కిరించినప్పుడు ఆ, ఆ, మేము అంగి అంటాం ఇక్కడ, అంగి చొక్కా అంటారు. ఓకే, అంగి చొక్కా, ధోతి పంచే కదా, చిన్న చిన్న అంటే ఎక్కడైనా విత్ ఇన్ తెలంగాణలో కూడా వివిధ జిల్లాలకు మాండలికంలో తేడాలు ఉంటాయి. కానీ మాండలికంలో తేడా ఉన్నంత మాత్రాన ఏం భాష రాని చెప్పేసి ఒక జిల్లాలో ఇంకో జిల్లాను తిట్టొచ్చునా కదా. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో కూడా మనం వేరుగా ఉన్నాము, మన జీవితాలు వేరు, మన భాష మన సంస్కృతులు వేరు. తెలుగు ఒకటే కావచ్చు కానీ ఆ తెలుగులో కూడా రకరకాల పార్శ్వాలు ఉన్నాయి. మేము పచ్చిపులుసు అంటాము, మీరు రసం అంటారు. ఇవన్నీ రకరకాల ఇవన్నీ అంశాలు అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పుకున్నాం. అప్పుడు అవన్నీ గుర్తొస్తాయి నిజంగానే. అంటే ఒక గొప్ప పోరాటం అది. అసలు చాలా అంటే ఇంకా కోపము చాలా, అసలు ఇలాంటి దరిద్రమైన జీవితం అనే ఆ సందర్భం ఎప్పుడు వచ్చిందంటారు మీ మీ యూనియన్ టైంలో? అంటే ఒకటి ప్రతి దశలో అంటే ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ జరిగింది తొలినాళ్ళలో. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అది తమిళనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పడేది ఆంధ్ర రాష్ట్రం. దాని తర్వాత ఏపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఈ పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఫస్ట్ టైం 56లోనే 56 ఆ సందర్భంలోనే మన ముచ్చర్ల సత్యనారాయణ గారు అప్పుడు విద్యార్థి, ఆ పెద్ద ఆయన అప్పుడే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే మూమెంట్లో పాల్గొన్నాడు. నిజంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద మేము నష్టపోతాము, మాకు మా తెలంగాణ అస్తిత్వం వేరు, మేము నైజాం ఏరియాలో బతికిన వాళ్ళము, మాది సపరేట్ రాష్ట్రం ఇది, దీని ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను 2 భాషా ప్రయుక్త రాష్ట్రం పేరు మీద ఒకటి చేస్తే వాళ్ళు చాలా హుషారుగాళ్ళు, వాళ్ళు మేము నష్టపోతామని చెప్పేసి ఆనాడే వ్యతిరేకించి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్లో వాళ్ళు పనిచేసారు. 52 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే తమిళులు కదా, లేలే ఆంధ్ర వాళ్ళకు కూడా వ్యాపించింది కాబట్టి ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం అప్పుడు చేపట్టారు. 52 నుంచి 69 మూమెంట్. 69 మూమెంట్ వచ్చేసరికి 369 మంది బిడ్డలు చనిపోయారు తెలంగాణ గడ్డ మీద. 52లో వ్యతిరేకించినాం, 69లో వ్యతిరేకించినాం, ప్రతి దశలో వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నాము. ఈ వ్యతిరేకత ఇంకెన్ని సంవత్సరాలు? మేము ఉస్మానియాకి వచ్చిన తర్వాత మాకు నిజంగానే చాలా రకమైనటువంటి బాధ కలిగింది. ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే కూడా తెలంగాణ రాదా? 369 మంది చనిపోయారు అన్న కూడా అసలు ఏ ప్రభుత్వాల లెక్కలలో లేవు. తెలంగాణ ఉద్యమకారులుగా మేము మాట్లాడుకుంటున్నాము, ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు మా వారసత్వ సంపద ఇదని చెప్పేసి, మా చారిత్రక నేపథ్యం ఇదని చెప్పేసి ఆ బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఏ ప్రభుత్వ రికార్డుల్లో కానీ ఏ పార్టీకి సంబంధించిన అంశంలో కానీ ఎందుకు లేదు? అంటే 369 మంది ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వలన, సో సంపన్న వర్గాలు కాకపోవడం వలన, పేద బిడ్డలు కాబట్టి ఇది కొంచెం బాధేసింది, మాకు చాలా బాధ అనిపించింది. అందుకనే ఈ బిడ్డలను గుర్తు చేసుకుంటూ అప్పటికే మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట ఒక పాట ఉండే, జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్లారే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు. ఈ పాట మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట. ఇది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చనిపోయినటువంటి అమరవీరుల మీద అందరి మీద రాసినటువంటి పాట. మాకేమనిపించింది అంటే, నేను మా పృథ్వీరాజ్ అన్న, చాలామంది మా అంజన్న, మా అందరం ఒక టీమ్గా ఉండేది. అంటే నువ్వు పాటలు రాయగలుగుతావు కదా, ఈ విద్యార్థుల మీద సపరేట్ ఎందుకు రాయకూడదు అని చెప్పేసి అన్నప్పుడు నిజంగానే కదా ఈ కనీసం ఒక పాటనన్ను ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి రాసుకున్న పాటనే వీరుల అరవందనం పాట. అది మామూలు సంచలనం సృష్టించలేదు తెలంగాణ గడ్డ మీద. ఉద్యమంలో ఒక సాంస్కృతికంగా పాటన నాయకత్వం వహించిందంటే వీరుల అరవందనం పాట. అట్లా ఈ పాత్రను పోషించడానికి మాకు ఈ అంశాలు చాలా గాయం వేసినాయి. ఇంతమంది బిడ్డలు చనిపోయినా కూడా, ఇంత కష్టపడ్డా కూడా ఏమైంది? 52లో వ్యతిరేకిస్తుంది, 69లో వ్యతిరేకిస్తుంది, ప్రతి దశలో 72లో వ్యతిరేకిస్తుంది, ప్రతి దశలో వ్యతిరేకించుకుంటూ మేము వస్తుంటే ప్రతి దశలో అడ్డంకులు వేసుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. రాష్ట్రపతి ఉత్తర్వులు ఏమైనాయి? ముల్కీ ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ టైంలో ముల్కీ నిబంధనలు వచ్చినాయి. ముల్కీ నిబంధనలు ఏమైనాయి? మూలకు పోయినాయా? రాష్ట్రపతి నిబంధనలు ఏమైనాయి? రద్దు అయిపోయినాయా? రాష్ట్రపతి నిబంధనలు కూడా పాటించలే కదా.
నెక్స్ట్ 610 జీవో ఏమైంది? 610 జీవోని కూడా పాటించలే కదా. ఇవన్నీ కూడా ప్రతి దశలో ఏదో ఒక అంశం రావడం. తర్వాత ప్రత్యేక తెలంగాణకు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసి మొత్తం డబ్బులు ఇస్తాము, డెవలప్ చేస్తామని చెప్పేసి ఏదో చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పదవులకు ఆశపడే వాళ్లకు వీళ్ళు పోవుడు, పదవులు తీసుకున్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం. ఇట్లా రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలకు తెలంగాణ ప్రతి దశలో బలైపోకుంటూ వస్తున్నది. కాబట్టి మేము విద్యార్థి ఉద్యమం స్వతంత్రంగా ఉండాలని భావించినాము. తెలంగాణ ఉద్యమం టైంలో ఏ పార్టీకి అనుబంధంగా పనిచేయలే, స్వతంత్రంగా పనిచేసినాము. అందుకనే తెలంగాణ ఉద్యమం నిలబడ్డది, ప్రజల విశ్వాసం చూరగొన్నది, అదొక ప్రజా ఉద్యమంగా మారింది, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైంది. సో తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రావడానికి చాలా ఇంపాక్ట్ చూపించింది ఓఎస్ స్టూడెంట్స్ అంటే అతిశక్తి కాదు, వాళ్ళ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఓఎస్ స్టూడెంట్ ఇప్పుడు ఒక కారణం అని కూడా అంటారు. దీనికి మీరు ఒప్పుకుంటారా? 100% కారణం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడింది 3 అంశాలు, 3 నినాదాలు. నీళ్లు, నియామకాలు, నిధులు కదా. నీళ్లు, నియామకాలు, నిధులు. మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు ఉపయోగపడాలి, మన నియామకాలు మనకు జరగాలి. ఎక్కడ జరిగిన నియామకాలు? అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలామంది, ఇషాంత్ రెడ్డి, యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, మిగడ సాయి కుమార్, శ్రీకాంతాచారి, ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టారు. యాదయ్య మా కళ్ళ ముందే ఎన్సీసీ గేట్ దగ్గర బగబగమనే మంటల్లో జై తెలంగాణ అనుకుంటూ ముందుకు వచ్చాడు. తీరా బ్యాగ్ తీసి చూస్తే బ్యాగ్లో సూసైడ్ నోట్ ఉంది. ఆ సూసైడ్ నోట్లో అమ్మా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి దయచేసి, తెలంగాణలో విద్యార్థి ఉద్యమం ఓడిపోవద్దని చెప్పేసి ఈరోజు చలో అసెంబ్లీకి నేను ఆహుతవుతున్నా. నాలాంటి నిరుద్యోగులు ఎంతో మందికి ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి, నేను ఉద్యమం చల్లారదని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చెప్పేసి సూసైడ్ నోట్ రాసిపెట్టిండు యాదయ్య. ఎవరి కోసం చనిపోయారు? సిరిపురం యాదయ్య ఎందుకు చనిపోయాడు? అసలు ఆ బిడ్డలకు ఏమొచ్చింది? ఎవరి కోసం? ఏ రాష్ట్రం కోసం కలలుగన్నాము? ఆ రాష్ట్రం వస్తే నా బిడ్డలకు నా అట్లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని కదా వాళ్ళు చనిపోయింది. అంతమంది బిడ్డలు, 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సాగులు మాకైనాయి, సౌకర్యాలు మీకైనాయి, శ్మశానం మాకైంది, సచివాలయాలు మీకైనాయి. ఇదా దీనికోసమా తెలంగాణ కోసం కొట్లాడింది? 10 ఏళ్లలో అసలు ఒక్కసారి కూడా మీకు న్యాయం జరగలేదు. నేనేమంటున్నా అంటే న్యాయం ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు గతం నుంచి చదువుకొని అక్కడే నాన్ బోర్డర్లో ఉన్న వాళ్ళు కానీ, బోర్డర్లో ఉన్న వాళ్ళు కానీ, ఎన్నో ఉద్యమంలో కీలక భూమికి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ ఉద్యోగాలు వేసినావు? గ్రూప్ 2 వేసినావా, డిఎస్సి వేసినావా, గ్రూప్ 1 వేసినావా, ఏ నోటిఫికేషన్ వేసినావు? ఒక్క నోటిఫికేషన్ రాలే కదా. తీరా టీఎస్పిఎస్సిని గందరగోళం చేసి ఒక మార్కెట్ లాగా చేసి పారేసి, చేపల మార్కెట్ లాగా చేసి పారేసి నువ్వు ఉద్యోగాలని అమ్ముకునే సిచ్యువేషన్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏం చేసిన టీఎస్పిఎస్సి? ఏమైంది? అంత కుంభకోణాల మయమైపోయింది కదా. ఎవడో వేరే దేశంలో ఉన్నాడు ఇక్కడ ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందిన పరిస్థితి వస్తుందా? క్వశ్చన్ పేపర్ లీక్ అవుతాయా? ఇదంతా దేనికి కారణము? దేనికి సాక్షాత్కారము? అంటే ఈ పరిపాలన సక్రమంగా లేదు, ఈ పరిపాలన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు అన్నటువంటి విషయం అర్థమవుతుంది కదా. కాబట్టి గడిచిన ప్రభుత్వ పాలనలో నియామకాలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ నిరుద్యోగ యువత ఒక పెళ్ళుబికినటువంటి ఆవేశంతో ఆయా గ్రామాలకి వెళ్ళి, నా తల్లిదండ్రులారా ఉద్యోగాలు రాలేవు, ఈ సర్కారు ఉన్న రోజులు రావు అని చెప్పేసి తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి జనాల కాళ్ళు మొక్కి మరి ఇలా ఈ పార్టీని ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. అది నిరుద్యోగులు ఏదైనా తలుచుకుంటే చేయగలరు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ యువతనే, మొన్న ఈ గత ప్రభుత్వం పోయి ఒక నూతన ప్రభుత్వం రావాలన్నా ఈ యువతనే కారణమైందని చెప్పాలి. నేనేమంటున్నానంటే ఎడ్యుకేటెడ్ ఈ చైతన్యవంతమైనటువంటి దశ విద్యార్థి దశ, నిరుద్యోగులు యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రాణత్యాగానికి వెనకడుగు వేయని బిడ్డలు కదా, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన వాళ్ళు ఈ ఉద్యోగం ఒక లెక్కన, ఈ ప్రభుత్వాల ఒక లెక్కన అని అనుకున్నప్పుడు వాళ్ళని ఎవరు ఆపలేరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరిని ఆపలే. బిడ్డలు చనిపోయారు ఒక పక్క, మేము జైల్లో పడ్డాం, ఎంతో మందికి దెబ్బలు వెళ్ళినాయి, కాళ్ళు ఇరిగినాయి, చెయ్యిలు ఇరిగినాయి, తలకాయలు పలిగినాయి, అయినా పోరాటం ఆపలే. ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు చెప్తే విచిత్రము, మా ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీ ఉండే ఆయన ద్వారా ప్రెషర్ ఏం చేశారంటే మాకు మెస్సులు బంద్ పెట్టారు. ఉస్మాన్ యూనివర్సిటీ మేము స్కాలర్స్మి, మాకు భోజనం ఉంటుండే అందరికీ. ఆ మెస్సులు బంద్ పెడితే ఫుడ్ ఉండదు కదా, ఫుడ్ ఉండకుంటే ఏం చేస్తారు? పెట్టే చదువుకొని ఇంటికి పోతారని చెప్పేసి వాళ్ళు భావించారు. ఎవరు? యూనివర్సిటీ యంత్రాంగము, ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వం.
భావిస్తే మెస్సులు బంద్ పెడితే ఎంత అద్భుతమైనటువంటి పోరాటం చూడండి. మీరు ఒకసారి ఆలోచించండి. మాకు మెస్సులు బంద్ అయినాయని తెలిసిన తర్వాత మా చుట్టుపక్కల ఉండే ఒడ్ర బస్తీ, మా చుట్టుపక్కల ఉండే లాలాపేట, మా చుట్టుపక్కల ఉండే వారసిగూడ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా తల్లిదండ్రులు పెద్దలు మా కోసము భోజనాలు పట్టుకొచ్చారు, మా కోసం సద్ది పట్టుకొచ్చి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, మేం తినే ముద్దలో మీకు ఒక ముద్ద పెట్టి సాదుకుంటాం కానీ మీరు ఉద్యమాన్ని వదిలిపెట్టద్దు బిడ్డ అని చెప్పారు. గది కదా పోరాటం అంటే. మీరు మెస్సులు బంద్ పెడితే మాకెంత? మా తల్లిదండ్రులు పాపం పక్కన ఉన్న వాళ్ళు తినే తిండిలో మాకు ముద్ద పెట్టి సాదుకున్నారు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఓడిపోయారు తప్ప విద్యార్థులు ఓడిపోలే. సార్, ఇందాక నుంచి మీరు ఉద్యమకాలంలో డప్పుతోనే ఎంతో మందికి పిలుపునిచ్చారు. సో మీరు పాటలు పాడుతున్నారు కానీ మీ దరువు మిస్ అయింది. సో మీకోసం దరువు తెప్పించారు. థ్యాంక్ యూ. ఒకసారి ఎట్లా అసలు స్టార్ట్ అయింది, ఏ విధంగా అంటే ఇది ఇప్పుడు మీకు గుర్తుంటది, ఏ ఇయర్ లో మీరు ఈ దరువు అనేది వాయించారు, డప్పు అనేది మీ వయసు అప్పుడు? నేను అంటే స్కూల్లో ఉన్నప్పుడు వాయించాను, 8th 9th లోనే వాయించాను. యాక్చువల్గా మాకు ఒక టీం ఉంటుండే, ఆ యూత్ మేమంతా ఒక ఆర్గనైజర్ అయి ఉండేది. మా పుస్తకాలన్నీ కూడా ఒక దగ్గర ఉండేది, మేము ఒక దగ్గర చదువుకునేది, ఒక దగ్గర పడుకునేది, అందరం కలిసి స్టూడెంట్స్ అందరం ఒక 12-13 మంది ఉండేది. అక్కడ మాకు మా డప్పు కూడా దాంట్లో ఉంటుండే, పాటలు పాడేది. అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు మొత్తం ర్యాలీ తీసేది ఊరంతా. అట్లా ఒక చైతన్యంతో కూడినటువంటి టీం అప్పుడు ఉండే. అప్పుడు ఈ దర్వే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది, ఉస్మాన్ దాకా పట్టుకొచ్చింది. ఓకే సార్. సో ఫస్ట్ పాట ఏది మీకు ఐడియా ఉందా మీరు పాడినప్పుడు? ఓ డబ్బింగ్ పాట పాడుకున్నాం అప్పుడు. జై బోలో అమరవీరులకు జై బోలో అనే ఒక పాట ఉంటుంది కదా, దాన్ని మేము ఆగస్టు 15 రోజు స్వాతంత్ర్యం సాధించినటువంటి సాధించిన భగత్ సింగ్, ఆ ఉద్యమంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీళ్ళందరి మీద రాసుకొని డబ్బింగ్ అట్లా కట్టుకుని పాట. ఫస్ట్ పాట మన అమర వీరులకు జై బోలో, స్వతంత్ర వీరులకు జై బోలో, మన భగత్ సింగ్ కు జై బోలో, జై బోలో జై బోలో, పోరాట యోధులకు జై బోలో అని ఒక డబ్బింగ్ పాట రాసుకున్నప్పుడు. దాని తర్వాత సిద్దిపేటకు వచ్చిన తర్వాత మా సిద్ధారెడ్డి సార్ పాటల పోటీలు, కవిత్వం పోటీలు పెట్టేది. పెట్టినప్పుడు పచ్చదనం పరిశుభ్రత మీద పాటల పోటీలు పెట్టారు. అప్పుడు ఒక పాట రాసుకున్నా. పచ్చని కొమ్మల్లో చక్కని కోయిల కన్నీరిడిసెనే, పచ్చని కొమ్మల్లో చక్కని కోయిల కన్నీరిడిసెనే, తన కన్నీటికి కారణాలు తెలుసుకొమ్మనే, తన కన్నీటికి కారణాలు తెలుసుకొమ్మనే, అడుగడుగున పదం వినబడ జానపదం, అడుగడుగున పదం వినబడ జానపదం, పల్లెలోన పచ్చదనం లేని బాధలతో పల్లె గొంతు మూగబోయనే, కల్లోలము ముంచుకొచ్చనే. ఇట్లా అప్పుడు ఆ పచ్చదనం పరిశుభ్రత మీద అట్లా స్టార్ట్ అయింది. తర్వాత 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాటల పోటీ పెడితే అప్పుడు నేను ఒక పాట రాసిన. అప్పుడు నాకు ఆ పాటకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ స్వర్ణ భారతి 50 years సెలబ్రేషన్స్ టైంలో అప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్ ఉండే, ఆ కలెక్టర్ చేతుల మిశ్రా, ఆయన చేతుల మీదుగా మాకు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. స్వర్ణ భారతి స్వాతంత్ర భారతి, అమ్మ భారతి మా తల్లి భారతి, నీకు 50 ఏళ్ళు నిండెనమ్మ తల్లి భారతి, నీకు నిండు వందనాలివిగు అమ్మ భారతి, ఆంగ్లేయుల పాలనలో అణిగి ఉన్న తల్లివమ్మ, నీ అంతలా కౌగిళ్ళలో బానిసైన భారతమ్మ, ఝాన్సీ రాణి రూపమై జయబేరిని మ్రోగించి తిరుగుబాటు చేయాలని సిపాయిలను సిగొలిపిన అమ్మ భారతి మా తల్లి భారతి, తల్లి భారతి మాయమ్మ భారతి, నీకు 50 ఏళ్ళు నిండెనమ్మ అమ్మ భారతి, నీకు నిండు వందనాలివిగో తల్లి భారతి. ఈ పాటకు 50 years సందర్భంగా గోల్డ్ మెడల్ వచ్చింది. దాంట్లో ఇది పుట్టిందే ఈ దరువుతోటి, దీనికి గురువులే ఉంటారు. ఇది స్వతంత్రంగానే వచ్చింది. ఇప్పుడు ఈ కళ అనేది బయట ఎక్కడ కూడా నేర్పించడం లేదు కదా, ఎవరికి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు యూనివర్సిటీలో సపరేట్గా ఒక శిక్షణ బ్రాంచే పెట్టారు. తెలుగు యూనివర్సిటీ ఉంది ఇప్పుడు. అది సాంస్కృతిక సంబంధించినటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో కోర్సులే, సపరేట్ కోర్సులే ఉన్నాయి. డప్పుకు సంబంధించిన కోర్సు కూడా ఒకటి ఉంది. మొన్ననే మా తమ్ముడు డప్పు భాస్కర్
ఢిల్లీలో అంటే ఈ డప్పు మీదనే పరిశోధన చేస్తున్నాడు. అందే అందే భాస్కర్ అందే భాస్కర్ అందే గారికి భాస్కర్ నేషనల్ అవార్డు కూడా అవార్డు రావడం వచ్చింది, జరిగింది. అవార్డు వచ్చింది. అట్లా డప్పుకు సంబంధించి కూడా కోర్సులు ఉన్నాయి. అవును. అది ప్రొఫెషనల్గా ఉండే కోర్సులు. ఆయన పిహెచ్డి కూడా చేశారని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్నారు. రీసెర్చ్ అంతా దీని మీద Yes. ఉంది. కలిసాను అతన్ని. ఇది అంటే డప్పుకు సంబంధించి బయట కొన్ని శిక్షణకి మామూలుగా ఇప్పుడు ఏవైతే మిగతా సంగీత వాయిద్యాలు ఉన్నాయో ఆ వాయిద్యాలకు ఉన్నట్టుగా బయట ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఏం లేవు. కానీ ప్రతి ఒక్కరూ ఇది చాలా ఈజీ కదా, దీనికి ప్రత్యేకమైన శిక్షణ పొందాల్సిన అవసరం లేదు. అంటే ఆ విధం కానీ లేదంటే ఆ మ్యూజిక్ అవన్నీ రావాలంటే కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాల్సి వస్తుంది కదా. వాస్తవంగా ఈ డప్పు గురించి నేను ఒక పాట రాసుకున్నా దరు సాంస్కృతిక వేదిక ప్రారంభమైనప్పుడే. ఇలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని, ఇలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని, నేడు రవతల విలపించే, నేడు రవతల విలపించే డప్పు తల్లి కన్న ధ్వనిని, నేను దరువుని నడిపించ దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, సరిగమ పదనిస అని చెప్పేసి సంగీత ప్రపంచం ఏదైతే ఇప్పుడు ఉన్నదో గొప్పగా విద్వాంసులు అని చెప్పుకుంటున్నారో ఆ విద్వాంసులకు పురుడు పోసిన ఆదినాదం నా డప్పు దరువే. ఫస్ట్ మొదట సంగీతం ఈ డప్పు దాని నుంచి కదా వచ్చింది. అసలు మ్యూజిక్ అనేది ఈ సౌండ్ తోనే స్టార్ట్ అయిందని అంటారు. అంతే, ఇదే ఆదినాదం, ఈ డప్పు దరువే ఆదినాదం. అందుకనే నేను లేకపోతే సరిగమలు లేవు, నేను లేకపోతే పదనిసలు లేవు అని చెప్పేసి ఈ డప్పు దరువు చెప్తారట్టుగా, దాన్ని ఉద్దేశించి రాసుకున్న పాట అన్నట్టుగా. అంటే ఈ డబ్బును ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఇప్పుడు ధ్వని దీనికి ఈ శబ్దానికి ఎల్లలు లేవు, ఈ శబ్దానికి నియంత్రించలేము. ఈ శబ్దాన్ని పట్టుకొని పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ కులపరంగా, ఉదాహరణకి ఇప్పుడు ఇది మాదిగ కమ్యూనిటీ, ఈ డప్పు ఒక కుల వృత్తిగా చేసుకుంటూ వస్తూ ఉన్నది. ఆ కమ్యూనిటీలో కూడా ఇలా ఈ డప్పు ధరకు సంబంధించి ఇప్పటికీ ఈ కుల వృత్తి నడుస్తూనే ఉన్నది. ఆయా గ్రామాల్లో ఈ డప్పు ధర లేకపోతే ఏ శుభకార్యమైనా, ఏ ఏదన్నా అశుభకార్యమైనా, ఎవరైనా చనిపోయినా కూడా నీకు డప్పు ధర లేకపోతే శవం లేచే పరిస్థితి ఉండదు. నీకు ఇప్పుడు పెళ్లిలకు డీజేలు పెట్టుకోవచ్చు, రకరకాలు పెట్టుకోవచ్చు, కానీ సావులకు డీజే పెట్టే పరిస్థితి ఉండదు కదా. సావులకైతే నా డప్పులు రావాల్సిందే కదా. కాబట్టి ప్రతి కార్యంలో కూడా డప్పు దరువు ఇన్వాల్వ్ అయి ఉన్నది. యావత్ సబ్బండ వర్గాలతో ఈ డప్పు దరువు ఇన్వాల్వ్ అయి ఉన్నది. నేను సబ్బండ జాతులకు సేవ చేసిన, అందుకనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్లో కూడా ఈ డప్పు దరువు నేను సబ్బండ వర్గాలకు నేను సేవ చేసిన, నేను ఈరోజు నేను ఆపదలో ఉన్నా, నాకు ఈ సబ్బండ వర్గాల మద్దతును అడుగుతున్నా అని చెప్పేసి ఇలా అద్భుతంగా సమాజంలోకి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రతి ఒక్క కులం నుంచి ఈ వర్గీకరణకు సంబంధించిన ఉద్యమంలో మేముంటామని చెప్పేసి ప్రతి వర్గము, ప్రతి కులము, ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి నేను సల్యూట్ చేస్తూ ఉన్నా. వాళ్ళంతా ప్రజాస్వామికవాదులు, వాళ్ళంతా రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి వరకు కూడా కడజాతి బిడ్డలకు సమన్యాయం జరగాలని చెప్పేసి ఆశించే బిడ్డలే ఈ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేసేవాళ్ళు. అట్లా డప్పు దరువుకు సంబంధించి నిజంగా చెప్పాలంటే గొప్ప చరిత్ర, ఇది మామూలు ఇయ్యాల ఒడవది. దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ డప్పు మీరు నాకు ఒక మాట అన్నారు, కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించింది ఈ కళాకారులు అంటున్నారు కాబట్టి వేరే సామాజిక వర్గం వాళ్ళు దీనికి అర్హులు కాదంటారా? కాదు అని అనను. చారిత్రకంగా ఈ వివిధ కులాలకు వివిధ వృత్తిపరమైనటువంటి కళారూపాలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి యాదవ్స్ ఉన్నారు, యాదవులకు ఒగ్గు డోళ్ళు ఉంటాయి. సో నేను డోలు కొట్టొద్దా అంటే కొట్టొచ్చు, కానీ కమ్యూనిటీ పరంగా ఒక చారిత్రకంగా ఆ కులానికి డోలు వాయిద్యంగా ఆ వృత్తి వాళ్ళు చేస్తున్నారు. కొంతమందికి జమిడికి ఉంటుంది, ఆ కులపరంగా ఆ వృత్తిపరంగా వాళ్ళకి ఆ జమిడికి వచ్చింది. ఇట్లా మాదిగ కమ్యూనిటీకి డప్పు వచ్చింది. అట్లా వేరే వాళ్ళు కొట్టొద్దా అని ఏం కాదు, కానీ కులపరమైనటువంటి వృత్తిపరంగా వచ్చినటువంటి ఆ నేపథ్యము ఈ డప్పుకున్నది. అంటే మెయిన్గా చావు టైంలో ఈ డప్పు అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మొదలైందంటారా ఇది? అంటే సావైనా పెళ్ళైనా ఎక్కడైనా శుభకార్యమైన, ఉదాహరణకి మనం పొలాలలో పనిచేసే వాళ్ళు ఊర్లో డప్పు శబ్దం వినబడ్డది అనుకోండి, ఈ శబ్దాన్ని బట్టి ఊర్లో ఏం జరుగుతుందో పసిగడతారు. ఉదాహరణకి మంచి జోరు మీద ఉన్నటువంటి డప్పు ధర వచ్చిందనుకో, పోషమ్మ డప్పు ఉంటుంది, పోషమ్మ డప్పు లేకుంటే ఎల్లమ్మ డప్పు, ఆ ఊర్లో ఏదో పోషమ్మలకు చేస్తుర్రా అని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్ లేకుంటే చావు డప్పు అనిపించింది అనుకోండి, అయ్యో ఈ ఊర్లో ఎవరో చనిపోయారు అని పొలాల్లో పనిచేసుకున్న వాళ్ళకు తెలియజేస్తే డప్పు ధర. పెళ్లి డప్పు వేరే ఉంటుంది,
పీరీల డప్పు వేరే ఉంటుంది, పీరీలు పండుగ అయినప్పుడు పీరీల డప్పు వేరే. అట్లా రకరకాల శబ్దము ఈ డప్పు మీద వస్తుంది. ఆ డప్పు శబ్దంతో ఊర్లో శుభకార్యం అవుతుందా అశుభకార్యం అవుతుందా పక్కన గ్రామాలకు తెలిసే పరిస్థితి ఉంటుంది. పక్కన చుట్టుపక్కల ఈ శబ్దం ఎక్కడ దాకా వినబడతారో అక్కడ వాళ్ళకి కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. అది డప్పు ధర. సో దరువు గురించి మాట్లాడుతున్నాం, డప్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులు దీని గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేయాలనుకుంటారు? ఫిబ్రవరి 7వ తారీఖున పెద్దగా ప్లాన్ చేస్తున్నారు, మొత్తం కూడా ర్యాలీ అయితే చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏంటి, ఏం కార్యక్రమం, దేనికి అసలు? భారత రాజ్యాంగంలో నిమ్న వర్గాలు, అంటరాని కులాలు, ఎస్సీ ఎస్టీలు, ప్రధానంగా ఎస్సీ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీలో మాదిగలకు ఉన్న ఉపకులాలు, వీరికి భారత రాజ్యాంగంలోనే రక్షణ కావాలని చెప్పేసి ఆ రక్షణకు సంబంధించి భారత రాజ్యాంగంలో రూపొందించి ఈ బిడ్డలు, ఈ ఎస్సీ వర్గాలు, ఈ నిమ్నజాతి బిడ్డలకు రిజర్వేషన్ అందాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఫలాలు కల్పించారు. ఈ రిజర్వేషన్ ఫలాలు కేవలం కొంతమంది ముందస్తుగా వెళ్ళి ఆ ఫలితాలు అనుభవించిరో, ముందు వరుసలో ఉండి ఆ ఫలితాలు అనుభవించిరో, ఆ అనుభవించిన వాళ్ళు మళ్ళీ ఇంకా అనుభవించుకుంటూ వెళ్తూ ఉంటే వెనుక ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఆ రిజర్వేషన్ ఫలాల్ని నోచుకోకుండా దూరం అయిపోతూ ఉంటే, ఒక్కడే మొత్తం సంపద అందరం కదా కలిసి పంచుకోవాల్సింది, ఇలా ఒకటే సామాజిక వర్గము అందరి సంపదను ఎట్లా మీరు తింటారు అని చెప్పేసి ఈ రిజర్వేషన్ ఫలాలు మీ ఒక్క కమ్యూనిటీ, మీ ఒక్కరే ఎందుకు అనుభవించాలని చెప్పేసి పుట్టిందే మాదిగ దండోరా ఉద్యమం. ఇది 94లో పుట్టింది. దాని తర్వాత ఎస్సీలలో వర్గీకరణ జరగాలని చెప్పేసి, ఇలా జరగాలని చెప్పేసి మాదిగ దండోరా ఉద్యమం చేపట్టింది. ఆ ఉద్యమం చేపట్టినటువంటి తొలినాళ్ళలోనే 1 సంవత్సర కాలంలోనే జస్టిస్ రామచంద్రయ్య కమిషన్ ఏర్పడ్డది. ఆ జస్టిస్ రామచంద్రయ్య కమిషనే ఎస్సీలలో వర్గీకరణ జరగాలి, ఎస్సీలలో మాదిగ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు, వీళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాల్ని అందరూ సమానంగా పంచుకోలేకపోతున్నారు, కేవలం ఒక మాల సామాజిక వర్గం మాత్రమే దాన్ని అనుభవిస్తున్నది, మిగతా సామాజిక వర్గాలు అనుభవించాలని చెప్పేసి జస్టిస్ రామచంద్రన్ కమిషన్ ఆ రోజు ABCD వర్గీకరణ జరగాలని చెప్పింది. నేను చెప్పలే, మీరు చెప్పలే, ఇది ఎవరో చెప్పలే. ఆ రోజు ప్రభుత్వాలు వేసినటువంటి ఒక కమిషనే ఆ రిపోర్ట్ని ఇచ్చింది. ఈ సమాజం ఈ ఎస్సీ కులాల్లో అన్ని వర్గాలు ఈ రిజర్వేషన్ ఫలాలు పొందాలంటే వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పారు. ఆ వర్గీకరణ బీసీలలో ఎట్లయితే ABCD వర్గీకరణ ఉన్నదో అట్లనే ఎస్సీలలో కూడా ABCD వర్గీకరణ జరగాలన్నారు. ఏలో రెల్లి, దానికి సంబంధించిన ఉపకులాలు ఒక 12 ఉపకులాలు ఉంటే ఆ రెల్లి ఏ గ్రూప్లో ఉండాలి, బి గ్రూప్లో మాదిగ సంబంధిత ఉపకులాలు 18 ఉపకులాలు ఉంటే ఆ ఉపకులాలు బి గ్రూప్లో ఉండాలి, బి గ్రూప్లో అనుభవించాలన్నారు. సి గ్రూప్లో మాలలకు సంబంధించిన ఉపకులాలు 28 ఉపకులాలు, వీరు సి గ్రూప్లో ఉండాలన్నారు. డి గ్రూపులో ఆది ఆంధ్రకు సంబంధించిన వారు డి గ్రూప్లో ఉంటారు, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు డి గ్రూప్లో ఉంటారని చెప్పారు. ఇట్లా ABCD వర్గీకరణ చేసి ఈ రిజర్వేషన్ ఫలాలు జనాభా తమాషా ప్రకారం మీ జనాభా ఎంతో ఉంటే అంత అనుభవించాలని చెప్పేసి ఆ రోజు వర్గీకరణ చేయడం జరిగింది. అది అమలవుతున్నటువంటి సందర్భంలో, అమలు అవుతుంది అనుకుని ఆశపడుతున్న సందర్భంలోనే ఇది చట్టబద్ధత కాదు అని చెప్పేసి మాల సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు దాన్ని అడ్డుకొని ఆ రోజు హైకోర్టులో కేసు వేసి ఇది చెల్లదని చెప్పేసి దాన్ని అడ్డుపడ్డప్పుడు ఆ రోజు ఆగిపోయినా కూడా ఉద్యమం ఆగిపోలే. వర్గీకరణ చేయడానికి మీరు ఆపిరేమో కానీ వర్గీకరణ కావాలని చెప్పేసి సామాజిక డిమాండ్ ఎవరైతే చేసుకుంటూ వస్తున్నారో ఆ వర్గాల ఉద్యమాన్ని మాత్రం ఆపలే. 1994లో ఈ ఉద్యమం కూడా ఒకసారి వచ్చింది. మరి అప్పుడు ఎందుకు దీని మీద అంత సీరియస్ గా తీసుకోవాలి? ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? 94లోనే వచ్చింది, 96లో కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ వర్గీకరణ జరగాలన్నది. తర్వాత 97లో కొట్టివేయబడ్డది. 97లో కొట్టివేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ ఆ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి రాష్ట్రాలు చేయొచ్చు అన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజు 2002 టైంలో వర్గీకరణ చేశారు. వర్గీకరణ చేసింది. అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి చాలా మంది ఎస్సీలో ఉన్నటువంటి వివిధ ఉపకులాలన్నీ కూడా వర్గీకరణ ద్వారానే రిజర్వేషన్ ఫలాలు పొందారు. ఆ రిజర్వేషన్ ఫలాల్లో ఉద్యోగం పొందిన బిడ్డను నేను ఒక ప్రభుత్వ టీచర్. నేను ఆ రోజు ABCD వర్గీకరణ ఉండడం ద్వారా ఆ రోజు నాకు జాబ్ వచ్చింది. నాలాంటి బిడ్డలు ఎంతో మంది మాదిగ సామాజిక వర్గంలో బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడము, మళ్ళీ కొట్టివేయడము,
మళ్ళీ రిజర్వేషన్ ఆగిపోవడం, ఈ తతంగం అంతా జరిగింది. దాని తర్వాత ఉద్యమం ఆగిపోలే. అయితే ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఉద్యోగాలు వస్తే కొంతమంది ఆల్రెడీ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళకి కాకుండా ఎవరైతే రిజర్వేషన్ పొందలేదో వాళ్ళకి ఉపయోగం ఉంది, వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది అంటున్నారు. కానీ వాళ్ళని ఎందుకు దీనికి అడ్డుపడుతున్నారు? అంటే వాళ్ళు ఇందులో లబ్ధి పొందగానే ఆల్రెడీ మీరు చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు లబ్ధి పొంది ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, సామాజికంగా ఎదిగిన వాళ్ళు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, ఇలా అన్ని రకాలుగా ఎదిగినటువంటి వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. ఉదాహరణకి ఒక కుంటివాడికి ఒక మంచి 2 కాళ్ళు మంచిగా ఉన్న వాడికి పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారండి? మంచి కాళ్ళు ఉన్నవాడే పరిగెడతారు కదా ముందు. మరి కుంటివాళ్ళ పరిస్థితి ఏంది? అట్లా శాస్త్రీయంగా ఆలోచించి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ చేసుకుంటే నీ వాటా, నీ జనాభా ఎంత ఉందో నీకంత వాట వస్తుంది. నువ్వు నష్టపోయేది ఏం లేదు. నా జనాభా ఎంత ఉందో నాకంత వాట వస్తుంది. ఇది మాదిగ దండోరా ఉద్యమం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు స్థాపించి విస్తృతంగా ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చిండు. ఒక 2-3 సంఘటనలు తప్ప దాని తర్వాత ఎంత పెద్ద ఎత్తున శాంతి ఉద్యమం చేసుకుంటూ వచ్చిండు. ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే ఉద్యమం చేరాదా? మాదిగ కమ్యూనిటీలో ఆవేశం ఉండదా? రక్తం మసలదా? ఉద్యమాలు చేసి ఎంత ఉద్రేకరకర పోయే పరిస్థితి ఉంటుంది కదా. అయినా ఈ జాతి ఓపికగా ఇన్ని సంవత్సరాలు భరించింది. ఇవాళ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇవాళ ఇప్పుడు జరగనీయమని కొంతమంది అడ్డుపడితే నేను ఒకటి చెప్తా ఉన్నా, నా సోదర సామాజిక వర్గమే, మాల సామాజిక వర్గం ఎవరో కాదు, నా సోదరులే, నా సోదరులే. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు మాల సోదరులు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే సోదరులకు నేను సల్యూట్ చేస్తా. మూర్ఖంగా కొంతమంది మూర్ఖంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడికి మంత్రి పదవి కోసము మీరు ఆయనకు చెంచగిరి చేయడం కోసం కమ్యూనిటీ బలి పెట్టొద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. కమ్యూనిటీ ఇప్పుడు గ్రామాల్లో కమ్యూనిటీలు అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. ఇలా విద్వేషాలు మీరు రెచ్చగొడితే గ్రామీణ స్థాయిలో ఉండే నా మాల సామాజిక వర్గం, నా మాదిగ సామాజిక వర్గం ఎట్లా కలిసి ఉంటారు? ఇలా సమాజాల్లో ఎవరైనా తల్లిదండ్రులకు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి. ఒక కులంలో పుట్టినప్పుడు ఆ కులానికి గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి. మీరేం చేస్తున్నారు? మీరు కొంతమంది మీరు చేసే ప్రక్రియల వల్ల మీ సామాజిక వర్గమే తలదించుకునేటట్టుగా చేస్తున్నారు మీరు కొంతమంది. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. ఏ ఒక్కరినన్నా, ఏ పార్టీనన్నా, ఏ ఉద్యమ సంఘాన్నైనా, ఏ ప్రజా సంఘాన్నైనా మీరు వాదిస్తున్న వాదనకు ఎవరైనా మద్దతు ఇచ్చారా? రండి చూపిస్తా. వర్గీకరణ ఎందుకు జరగాలో 100 కారణాలు ఉన్నాయి. వర్గీకరణ ఎందుకు జరగాలో 100 సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. సింహగర్జన పేరుతో వేలాది మంది అందరూ పాల్గొనడం జరుగుతుంది కదా, మరి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించే వాళ్ళే కదండి. ఇప్పుడు ఒక్కరైనా వ్యతిరేకించలేదా అన్నారు. ఇప్పుడు వేలాది మంది వ్యతిరేకించి ఆ సింహగర్జన కార్యక్రమాలు అనేది అది పెద్ద కుట్ర. అది వివేక్ చేసినటువంటి గర్జన. అది సింహగర్జన కాదు, అది వివేక్ గర్జన. అది మారణ సింహగర్జనగా మొత్తం అందరి కమ్యూనిటీకి రుద్దిండు ఆయన. నేను అంటా ఉన్నా, ఏనాడు ఈ వివేక్ గారికి ఏనాడు మాల సామాజిక వర్గం గుర్తొచ్చింది? ఏ మాల సామాజిక వర్గంలోని ఏ నాయకుడికి నువ్వు అండదండగా ఉన్నావు? నీ కింద ఎదిగిన ఎంతమంది నాయకులు తయారు చేసినావు మాల సామాజిక వర్గంలో? ఎంతమంది తయారయ్యారు చెప్పు? విద్యావంతులు ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మంది విద్యావంతులు ఈ మాల సామాజిక వర్గంలో నా సోదరులు ఎదిగిన బిడ్డలు ఉన్నారు కదా. రాజకీయంగా కూడా అవకాశాలు రావాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకు ఒక్క సీట్ ఇప్పేలకు నీ కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నావు అంటే నీ కుటుంబం కోసం ఆ సామాజిక వర్గాన్ని కూడా బలి పెడుతున్నాడు కదా ఆయన. ఎప్పుడు గుర్తొచ్చింది ఆయనకు ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి కావాలని చెప్పేసి మొత్తం నా మాల సోదరులంతా నష్టపోతుంది. అదా రెచ్చగొట్టి మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఇలా ఆ సభకు రప్పించుకున్నాడు. ఆయనకు లక్షల కోట్లు ఉన్నాయి. ఆయనకెంత పెద్ద సమస్యనా? జనాలు రప్పించడానికి, వాహనాలు పెట్టడానికి, ప్రజలను తరలించడానికి పెద్ద లెక్కన ఆయనకు. కాబట్టి ఆయన ఆ ఉన్నటువంటి డబ్బుతోటి, ఆ కోట్ల రూపాయలతోటి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిర్మించిండు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడినాం కదా. తెలంగాణ ఉద్యమంకు ఈ వర్గీకరణ ఉద్యమానికి చాలా పోలికలు ఉన్నాయి, తేడాలు కాదు, పోలికలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమము ఒక స్వచ్ఛందంగా జరిగినటువంటి ఉద్యమం. 60 సంవత్సరాల డిమాండ్ ఇది. ఇక్కడ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాల డిమాండ్ ఇది. ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలు ఒక స్వతంత్రంగా కొట్లాడినటువంటి బిడ్డలు. ఆంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం. ఇలా వర్గీకరణ ఉద్యమము సహజంగా ఒక డిమాండ్ కోసం వచ్చింది, ఒక ఆవేదనతో వచ్చింది. మేము నష్టపోతున్నామని చెప్పేసినటువంటి ఒక ఐక్యతో వచ్చినటువంటి ఉద్యమం. మరి వర్గీకరణకు అడ్డుపడే వాళ్ళ ఉద్యమం సీమాంధ్రలో వచ్చిన కృత్రిమ ఉద్యమం లాగా లేదు. అక్కడ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అడ్డుపడ్డ చివరి నిమిషంలో 1,00,000 కోట్ల కట్టలు పట్టుకొచ్చి అడ్డం పడ్డవాడు లగడపాటి రాజగోపాల్. ఇక్కడ అడ్డుపడుతున్నవాడు వివేక్. కనబడతలేరు.
సేమ్ పోలికలు కనబడతా ఉన్నాయి. కానీ ఎంతమంది అడ్డుపడ్డ తెలంగాణ ఆపలే ఎవడు. కానీ ఇది మీకు అనిపిస్తుందా ఎంతమంది అడ్డుపడ్డ తెలంగాణ వచ్చింది, మరి ఇంతమంది అడ్డుపడ్డ మీ వర్గీకరణ జరుగుతుంది? 100% జరుగుతుంది, 100% అంటే జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ తప్ప మిగిలిన ఏ పార్టీ వాళ్ళు దీనికి అంత సముఖంగా లేరు కదండి. పార్టీలు కాదండి, ఇక్కడ చూడాల్సింది సామాజిక కోణం. ఈ సమాజాలు, అట్టడుగున వర్గాలు, ఈ మాదిగ ఉపకులాలు, నేను ఏమంటున్నానంటే కేవలం మాదిగలకే న్యాయం జరగట్లే అంటలేమో, వర్గీకరణ జరిగితే మాలలో ఉన్న ఉపకులాలు, మాదిగలో ఉన్న ఉపకులాలు లబ్ధి పొందుతాయి. ఆల్రెడీ ఎవరైతే రిజర్వేషన్ ఉన్నారో వాళ్ళు డి కేటగిరీ ఇస్తే బెటర్ అని మీ ఆలోచన, అంతేనా? మేము ఏమంటున్నామంటే మేమెవరం చెప్పడానికి, నిన్ను ఈ కేటగిరీలో పెట్టాలని చెప్పడానికి మేమెవరము? ఆల్రెడీ చట్టపరంగా ఒక కమిషనే ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎవరు ఏ కేటగిరీలో ఉండాలో. నేను చెప్పట్లే, నేను నిన్ను బలవంతంగా ఈ గ్రూప్లో ఉండమని చెప్పట్లే, మీరు చెప్తున్నారు. అట్లా మీరేం చెప్తున్నారు? ఇది రాజ్యాంగబద్ధంగా లేదు వర్గీకరణ, కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరగాలంటే మాదిగల్ని ఒకటే గ్రూపులు ఉంచాలి. ఏబిసిడి గ్రూపులలో ఒక బి గ్రూప్ ఉందనుకోండి, బి గ్రూప్లో మాదిగలు ఒక గ్రూపులు ఉంచాలి, మిగతా వాళ్ళందరికీ ఉపకులాలకు మిగతా కేటగరైజేషన్ చేయాలని చెప్పేసి మీరు కుట్రపూరితంగా చెప్తున్నారు. వాళ్ళది ఒకటే నినాదం అండి, జరిగితే ఈవెన్ మాలలు కూడా ఈ వర్గీకరణకి అడ్డుపడట్లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజ్యాంగబద్ధంగా జరిగితేనే, రాజ్యాంగబద్ధంగా జరిగితేనే ఏబిసిడి వర్గీకరణ చేయమని, లేదంటే ఒప్పుకోమని అంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగబద్ధమైనదా ప్రైవేట్ సంస్థనా? సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైనది కదా. నీ సుప్రీంకోర్టే కదా తీర్పునిచ్చింది. వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్మానించింది సుప్రీంకోర్టే కదా. ఎవరన్నారు? మీరు చూడండి ఒకసారి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చదవండి ఒకసారి. ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలకు ఎందుకు పెట్టారు? వివిధ రాష్ట్రాల్లో జనాభా తమాషా డిఫరెంట్ గా ఉంటది. ఒక రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉంటారు, ఒక రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉంటారు. ఒక రాష్ట్రంలో మాదిగలు అనేబడే వాళ్ళు, ఎస్సీలు అనేబడే వాళ్ళు, ఒక రాష్ట్రంలో రజకులు కూడా ఎస్సీలలో ఉన్నారు, ఒక రాష్ట్రంలో ముదిరాజులు కూడా ఎస్సీలో ఉన్నారు, ఒక రాష్ట్రంలో మాదాసి కురువలు ఎస్సీలో ఉన్నారు. ఇట్లా రాష్ట్రాల వారీగా ఎస్సీలలో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి కేవలము తెలంగాణను ఆంధ్రను దృష్టిలో పెట్టుకుని కాదు, దేశవ్యాప్తంగా వర్గీకరణ జరగాలంటే రాష్ట్రాల వారీగా ఆయా జనాభా ఎంత ఉందో చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో, ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్నాయి కదా వర్గీకరణ, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు జరగదు? మరి ఇలా అడ్డుపడుతున్నారు ఎవరు? మేము అడ్డుపడతలేమంటున్నారు. మధ్యప్రదేశ్, బీహార్ మీరు అన్నట్టు వేరే ఏ స్టేట్ ఇస్తున్నా కానీ వాళ్ళ దగ్గర పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కానీ మన రాష్ట్రంలో అంత పర్సంటేజ్ లేదు కదా. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఈ జాతి వాళ్ళు ఎక్కువగా లేరు, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడు మీరు వచ్చినట్టు నేనేమంటున్నా అంటే, నా పర్సంటేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా తర్వాత విషయం. వర్గీకరణ జరిగితే నా పర్సంటేజ్ ఎంత ఉందో అంతే వస్తుందా నాకు? వర్గీకరణ అంశంలో క్లారిటీగా చెప్తా ఉన్నా, మళ్ళీ 15% కదా. వర్గీకరణ అంశంలో క్లియర్ గా చెప్తా ఉన్నా, నా జనాభా ఎంత ఉందో నాకు అంతే వాటా కావాలి, ఎక్కువ వద్దు. నీ జనాభా ఎంత ఉందో నీకు అంతే వాటా కావాలంటున్నా. నీ జనాభా ఎంత ఉందో అంతకంటే ఎక్కువ వాటా నువ్వు తీసుకుంటున్నావు. అందుకు కదా ఇలా మేము నష్టపోతున్నది, అందుకు కదా మిగతా ఉపకులాలు నష్టపోతున్నది. ఇలా వర్గీకరణ జరిగితే కదా ఉపకులాలకు కూడా న్యాయం జరిగేది. నేను నా కోసం అడగట్లే, నా ఉపకులాల కోసం కూడా అడుగుతున్నా. ఇది న్యాయ పోరాటం అని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా మీరు దాన్ని ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకుంటా ఇలా విద్వేషాలు నూరిపోస్తున్నది ఎవరు? వీళ్ళు కాదా? ఇలా మందకృష్ణ 30 సంవత్సరాల ఉద్యమ జీవితం ఆయనది. ఆయన పట్టుకొని కారు చౌకర మాటలు మాట్లాడతారా? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. వర్గీకరణకు మద్దతు వస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని పట్టుకొని తిడుతూ ఉంటారు. నోటికేది వస్తుందా? మనం మనుషులం కదా, సభ్యత సంస్కారం ఉండాలి కదా. ఒక పృథ్వీరాజ్ యాదవ్ అన్న వర్గీకరణకు మద్దతు చేస్తే ఆయన పట్టుకొని తిడతారు. ఒక విఠల్ జర్నలిస్ట్ విఠల్ ఆయన మద్దతు చేస్తే ఆయన పట్టుకొని తిడతారు. ఫోన్లు చేస్తారట ప్రైవేట్ గా, ఫోన్లు చేసి బెదిరిస్తారా? ఇది ఎక్కడ సంస్కృతి? ఏం నూరిపోస్తున్నారు సామాజిక వర్గానికి? ఏం తయారు చేస్తున్నారు మీరు? కొంతమంది. కాబట్టి దయచేసి నా మాల సామాజిక వర్గమా, దయచేసి ఆ సామాజిక వర్గం, నా సామాన్య ప్రజలు, నా తల్లిదండ్రులు, నా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, దయచేసి వీళ్ళు ఈ చౌకబారు మాటలు మాట్లాడే వాళ్ళ గురించి దయచేసి పట్టించుకోవద్దు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రలో ఉండే సామాన్య ప్రజలు తెలంగాణ ఎప్పుడైతే మంచుకుంటారని కోరుకున్నారు. ఇలా మాల సామాజిక వర్గంలో ఉండే సామాన్య ప్రజలు కూడా ఇలా ఎప్పుడైతే వర్గీకరణ అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ కొంతమంది దుర్మార్గులే రెచ్చగొట్టి, ఆ కమ్యూనిటీ రెచ్చగొట్టి దాన్ని మొత్తం సమాజానికి అవాయిడ్ చేస్తారా? మీరు మొత్తానికి సమాజాన్ని దూరం చేస్తారా? ఈ సమాజాన్ని కాదనుకొని బతకగలుగుతారా? ఏం నూరిపోస్తారు ఆ సమాజానికి? మనం సమాజంలో ఉండాల్సిన వాళ్ళం కదా. విద్వేషాలు రెచ్చగొట్టి మీరు హరగోపాల్ మాట్లాడితే హరగోపాల్ తిడతారు, దేశపతి గారు మాట్లాడితే దేశపతిని తిడతారు, నందిని సిద్ధారెడ్డి మాట్లాడితే నందిని సిద్ధారెడ్డి తిడతారు, ఎవరిని పడితే ఆయన తిడతారు. ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతు పలికితే ఆయన తిడతారు, జయప్రకాష్ నారాయణ గారు వచ్చి మాట్లాడితే ఆయన తిడతారు.
విమలక్క వచ్చి మాట్లాడితే ఆమె తిడతారు. ఇది అన్ని సంస్కృతి. ఏం నేర్చుకున్నాం అంటున్నా. కొంచెమన్నా మనం నిజంగా అంబేద్కర్ వాదులుగా చెప్పబడే వాళ్ళము ఆ అంబేద్కర్ వారసులుగా ఉండాలి. ఇవాళ అంబేద్కర్ కనుక బతుకుంటే పొట్టు దంచేది వీళ్ళందరూ కూడా, దొరకపాటు కూడా దంచేది వీళ్ళందరినీ ఇట్లా మాట్లాడుతున్నారు. పాపం ఆయన ఆ పరిస్థితి లేదు. అలా మీరు కొంచెమన్నా స్పృహతో ఉంటే ఆ సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకుంటే ఆ సమాజము తలదించుకునేలాగా మీ ప్రవర్తన ఉన్నది, ఆ సమాజమే వెలివేస్తుంది, అదే సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇప్పుడు మీరైతే కార్యక్రమాలు అయితే మొదలు పెడుతున్నారో చేపడుతున్నారో వాటికి కేవలం మాదిక సామాజిక వర్గమే వస్తుంది తప్ప ఎక్కడైనా మీ ఉపకులాలు వస్తున్నాయా? వాళ్ళెందుకు మద్దతు పలకట్లేదు? అసలు వాళ్ళెందుకు స్టేజ్ మీదకి రావట్లేదు? వస్తున్నారు. ఎందుకు రావట్లేదు? మాదిక తప్ప మీ ఉపకులాలు చాలా తక్కువ. నీకు మాదిగ సామాజిక వర్గం మెజారిటీ జనాభా కాబట్టి మీ మాదిగ సామాజిక వర్గం కనబడతా ఉంది. మాదిగ ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, నిన్న మొన్న నేను చూసిన పంబాల సామాజిక వర్గాన్ని వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు పంబాల సామాజిక వర్గాన్ని ముందు వరుస నడిపించి మేము ఉపకూలమే, మాదేందో చెప్పురి, మీ మానమదిగా పంచాదులేనా అని ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన నేను ఎన్నడూ చూడలే. ఇవి గతంలో సీమాంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు కూడా కొంతమంది రాయల తెలంగాణ కావాలని అడిగారు. తెలంగాణ కాదు, రాయల తెలంగాణ కావాలి అంటే ఏదో రూపంగా అడ్డుపడే ప్రక్రియలు. అట్లనే ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రక్రియలో భాగమే ఇలా ఇంకో ఉపకులం వచ్చి మాకు న్యాయం జరగాలి కదా, మీ వాటలు మా వాట ఏందో తేల్చురు ముందనంటే నేను ఏమంటున్నాను మేడం, ఒక్కసారి అర్థం చేసుకోవాలి కదా. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా అనేదే వర్గీకరణ. ఈ వర్గీకరణ అనే దాంట్లో మాకు ఎక్కువ కావాలి మీకు తక్కువ కావాలి అనడం కాదు. మన జనాభా తమాషా ప్రకారము వర్గీకరణను పంచుకుందాము అన్నదమ్ముల లెక్క అనేది వర్గీకరణ సూత్రం. దీన్ని పక్కదారి పట్టించేసి ఇలా కేవలం వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా వ్యతిరేకించినటువంటి శక్తులు వీళ్ళు అంబేద్కర్ వ్యతిరేకులు కాదా? వీళ్ళు ఏమనంటే అంబేద్కర్ వారసులు అని చెప్పుకుంటారు. అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళు. అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు వీళ్ళకి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కింది స్థాయి వరకు రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పిండు. ఎక్కడ అందనిస్తున్నారు? మాదిగ సామాజిక వర్గము ఇలా 10 పోస్టులు పడితే 9 మంది మీకేనా? మానవులకు పోతే ఎక్కడ పరిస్థితి, ఎక్కడ న్యాయం జరుగుతుంది? జనాభా మీదెంతో ఉందో అంత మీకు వాటా, మా జనాభా ఎంత ఉందో మాకంత వాటా అనేదే ఈ వర్గీకరణ సూత్రం. కాబట్టి దీంట్లో ఎవరు నష్టపోరు. వర్గీకరణ జరిగితే అందరికీ సమన్యాయం జరుగుతుంది. జరగకపోతే మరింత ప్రమాదం మాదిగ సామాజిక వర్గానికి, మాదిగ ఉపకులాల సామాజిక వర్గాలకి చాలా ప్రమాదం జరుగుతుంది. ఇప్పటికే చాలా నష్టపోయినాం. చాలా మంది బిడ్డలు ఇప్పుడు రిజర్వేషన్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఏ బేస్ లో ఏ కేటగిరీ పరంగా వాళ్ళకి రావడం జరుగుతుందండి? అంటే మీరు నష్టపోతున్నారు అంటున్నా. వర్గీకరణ జరగకుండా కొంతమంది ఆల్రెడీ లబ్ధి పొందున్నారు, వాళ్ళకంటే ఎలా వస్తుంది అంటున్నారు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎస్సీలలో ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల ఒక పోస్ట్ పడ్డది అనుకోండి, నోటిఫికేషన్ పడ్డది, ఎస్సీలకు ఒక ఉద్యోగం పడ్డది. ఆ ఉద్యోగం పడ్డప్పుడు అందరం అప్లై చేసుకుంటాం. అందరం అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు నా జనాభా 10% ఉందనుకోండి, మాల సామాజిక వర్గం ఒక 6% ఉందనుకోండి, ఓకేనా? ఒక 10 పోస్టులు పడ్డాయి అనుకోండి. 10 పోస్టులలో 6% జనాభాకు ఎన్ని పోస్టులు పోవాలి, 10% జనాభాకు ఎన్ని పోస్టులు రావాలి అనేది ఒక లెక్క ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఈ 10% జనాభాలో నాకు ఎంత రావాలి? నాకు ఆ 10 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 10 పోస్టుల్లో రిజర్వేషన్ ప్రకారం నేను 10 మంది ఉన్నాం కాబట్టి 10కి 10 నాకు కావాలి అనట్లేదు. కావాలి కదా. మనం కేటగరైజేషన్ చేసుకుంటే నాకు 6 వస్తాయి, నీకు 4 వస్తాయి. అట్లా కాకుండా 6% ఉన్న నువ్వు 6 ఉద్యోగాలు కొట్టుకుపోతున్నావు, లేదా 8 ఉద్యోగాలు తీసుకుపోతున్నావు. నీ జనాభా 6%, 8 ఉద్యోగాలు నీకే అవుతున్నాయి, 2 ఉద్యోగాలు నాకు అవుతున్నాయి. నేను 10% జనాభా ఉన్నా 2 ఉద్యోగాలు పొందితే ఇంకెన్ని నష్టపోతున్నట్టు? నేను 8 ఉద్యోగాలు నష్టపోతున్నా కదా. నువ్వు ఎంత నష్టపరుస్తున్నట్టు? నీకు రావాల్సిన 4 ఉద్యోగాలు కానీ 6 ఉద్యోగాలు తీసుకొని 8 ఉద్యోగాలు తీసుకొని నువ్వు ఎంత నష్టపరుస్తున్నావు? ఇది లెక్క. దీనికోసమే జనాభా తమాషా ప్రకారమే వర్గీకరణ జరగాలనేది ఈ మూల సూత్రం. దీనికి అనుకూలంగా చాలా మంది మీరు అన్నారు కదా ఇంతకుముందు, కేవలం మాదిగ సామాజిక వర్గం అని. మాదిగ సామాజిక వర్గం కాదు, మాదిగ సామాజిక వర్గం చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామికమైన డిమాండ్, ఇది రాజ్యాంగబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి ప్రతి ప్రజాసంఘం కదిలి వస్తూ ఉన్నది. అరుణోదయ, విమలక్క వాళ్ళు, ఇలా ప్రొఫెసర్లు, చాలా మంది విద్యావంతులు, బీసీ సంఘాలు, బీసీ కళాకారులు ఏకంగా మాతో కలిసి పాటలు పాడుతున్నారు. నర్సిరెడ్డి గారు, గద్దర్ నరసింహారెడ్డి గారు పాట పాడారు, డైరెక్ట్గా కృష్ణన్న మీద పాడిండు, వర్గీకరణ కోసం సపోర్ట్గా పాడిండు.
రేలారే గంగ పాడింది, చాలా మంది బీసీ బిడ్డలు పాటలు పాడారు. వర్గీకరణ న్యాయబద్ధం కాకపోతే వాళ్ళందరూ మాకు మద్దతు ఎందుకు వస్తారు? నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చెప్పే దాంట్లో న్యాయసమ్మతమైతే ఏ వర్గం మీకు మద్దతు ఇచ్చిందో చెప్పండి. మీరు న్యాయమైతే మీరు ఒంటరిగా ఎందుకు పోరాటం చేస్తారు? మీరు ఒంటరిగా ఎందుకుంటారు? మీ దిక్కు సమాజంలో ఏదో ఒక సామాజిక వర్గం మీకు సపోర్ట్ ఇవ్వాలి కదా, ఏదో ఒక ప్రజా సంఘం మీకు సపోర్ట్ ఇవ్వాలి కదా, ఏదో ఒక రాజకీయ పార్టీ మీకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఏ పార్టీ మీకు అండగా ఉంది చెప్పండి. మీరు చెప్తున్న వాదనకు ఏ పార్టీ మద్దతు చెప్పండి. వర్గీకరణను కాదనుకునే పార్టీలు వర్గీకరణ వద్దు అని అనుకునే ఒక రాజకీయ పార్టీతో చెప్పగలరా మీరు? వర్గీకరణ వద్దు అని ఒక ప్రజా సంఘంతో చెప్పగలరా వీళ్ళు? కేవలం వాళ్ళే ఇది వద్దు, ఎందుకంటే ఇన్ని రోజులు లబ్ధి పొందడం, మళ్ళా లబ్ధి పొందాలి. అది ఒక పిడివాదము. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఈ తోవలో వాళ్ళు ఉన్నన్ని రోజులు ఆ సమాజాన్ని వాళ్ళు మొత్తం సమాజం నుంచి, ఆ కులాన్ని మొత్తం సమాజం నుంచి వాళ్ళే స్వతంత్రంగా దూరమయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సమాజంలో మనందరం అన్నదమ్ములా కలిసి ఉండే వాళ్ళం, కలిసి ఉండాల్సిన వాళ్ళం, భవిష్యత్తు ఇంకా గొప్పగా నిర్మించుకోవాల్సిన వాళ్ళం. ఆ గొప్ప భవిష్యత్తును నిర్మించుకునే దశలో ఇంత విఘాతం కలిగిస్తే రేపు రానున్న తరాలు వాళ్ళకి మనం ఎట్లాంటి సందేశం ఇస్తున్నాం మనం? ఇది మనం అర్థం చేసుకోవాలి. లగ్గమైన చేత్తై ఇవి లడాయైన చేత్తై, లగ్గమైన చేత్తై ఇవి లడాయైన చేత్తై, ఆ పెళ్లి డప్పు కొట్టినట్టే సాగు డప్పులు కొడతాయి. ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఇది డప్పులల్ల దరువు ఇది సప్పుడోళ్ళ దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు. లక్ష సాధన కొరకు లక్ష డప్పుల దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఎయిర దరువు ఇది సప్పుడోళ్ళ దరువు. కాపుల ముసలి తల్లి అవ్వ కాల ముడిగి సత్తే, కాడు వెరిసినాది ఇది పాడే మోసినాది, అంటరానీయకున్న కంట నీరు పెట్టినాది. ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు. కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్నా డప్పు కొడితే, పెళ్ళైపోయినాక పెట్ట మీద తిండి పెడితే, గుంజకున్న డప్పు చూసి గుండె గుద్దుకుంటుందయ్యా. ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఎయిర దరువు ఇది సప్పుడల్ల దరువు. గజ్జల సప్పుడింటే ఇది గంతులేసే దరువు, గజ్జల సప్పుడింటే ఇది గంతులేసే దరువు. ఇది దుంకులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు, ఇది దుంకులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు. నెత్తురు వారంగా పైసను నెత్తి కద్దుకున్న దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఇది డప్పులల్ల దరువు ఇది సప్పుడోళ్ళ దరువు. లక్ష సాధన కొరకు లక్ష డప్పుల దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు, ఎయిర దరువు ఇది డప్పులల్ల దరువు. మీరు కూడా ఈ లక్ష డప్పుల ధరలో మీరు కూడా డప్పేసుకుని రావాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామికమైన డిమాండ్. చాలా మంది వస్తున్నారు. మొన్న మేము మన దేశపతి గారిని అడిగాము, సార్ మీరు వస్తున్నారు? నేను తప్పకుండా డప్పేసుకొని వస్తున్నాను. మా సిద్ధారెడ్డి సార్ని అడిగినప్పుడు ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అబ్బా, నాకు మళ్ళా చెప్పాలన్నా మీరు, నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పిండు. అట్లా మిగతా సామాజిక వర్గాలన్నీ నిమ్న వర్గాల కోసము, కడజాతి బిడ్డలకు జరుగుతున్న అన్యాయం కోసము సమాజం అంతా, సబ్బండ వర్గాలంతా మద్దతుకు నిలిచిన పోరాటము వర్గీకరణ పోరాటం. ఇంతమంది అండగా నిలుస్తున్నందుకు చాలా గర్వం అనిపిస్తుంది. నేనన్నా ఒక పాటలో నా కులము ఆపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ, కిర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మ, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గోళ్ళ బిడ్డను కిర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మ, నా కులము ఆపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ. నా జాతిలో సృష్టించబడ్డ
చెప్పు డప్పు ఇలా ఈ సామాజిక స్పృహతో కలిగినటువంటి ప్రతి అంశంలో నేనున్నా, ప్రతి కులానికి ఆపద పడ్డప్పుడు నేనున్నా, ప్రతి కులంలో శుభకార్యమైన అశుభకార్యమైన నేనున్నా. ఇలా నేను ఆపద పడ్డా ఈ సబ్బండ జాతరలను మద్దతు అడుగుతున్నా. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరగబోయే మహత్తరమైనటువంటి సాంస్కృతిక పోరాటం, 1,00,000 డప్పులు, లక్షనే కాదు లక్షల డప్పులు రాబోతున్నాయి. 1000 గొంతుల పాటలు గర్జించబోతా ఉన్నాయి. 1,00,000 డప్పులు దరువు మోగబోతా ఉన్నది. దయచేసి అందరూ మద్దతు పలుకుతున్న ప్రతి కుల సంఘానికి, ప్రతి ప్రజా సంఘానికి, ప్రతి రాజకీయ పార్టీకి అందరికీ నేను సెల్యూట్ చేస్తా ఉన్నా. రండన్న కదిలి రండి. మహత్తర ప్రదర్శన, నాకు తెలిసి కని విని ఎరగని రీతిలో ఇంత గొప్ప ప్రదర్శన ప్రపంచంలోనే ఎక్కడ జరగలే. 1,00,000 డప్పుల ప్రదర్శన ప్రపంచంలోనే ఎక్కడ జరగలే. ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గా మిగిలిపోయే కార్యక్రమం. రండి ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుదాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తా ఉన్నా. గ్రామాల నుంచి తప్పకుండా రండి. అవి వచ్చేటప్పుడు సంఘ కూడా అప్పేసుకొని రండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. సో ఆఖరిగా ఇంకా మీరు అన్నట్టుగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది నుంచి మద్దతు రావడం జరుగుతుంది. అటు బీసీ వర్గాల నుంచి కానీ, లేదంటే ప్రొఫెసర్స్, లేదంటే జర్నలిస్టులు చాలా మంది కూడా రావడం చూస్తున్నాం. ఆ ప్రెస్ క్లబ్ లో మీ సమావేశానికి ఎంతో మంది మద్దతు పలకడం చూస్తా ఉన్నాము. కేవలం కొంతమంది మాత్రమే దీనికైతే అడ్డుపడుతున్నారు. వాళ్ళని తప్పించి ఇంతమంది మీకు ఇంత సపోర్ట్గా ఉన్నారు కదా. ఒకవేళ ఫిబ్రవరి 7వ రోజు ఈ కార్యక్రమం తర్వాత మీ డిమాండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఏమైనా సామరస్యంగానే మీరు ఈ కార్యక్రమాన్ని చేయబడుతున్నారా, లేకపోతే ఒకవేళ మీకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ఏదైనా సీరియస్గానే ప్రొటెక్ట్ చేయబోతున్నారా తర్వాత? ప్రభుత్వం మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. మాలాంటి అంటే నేను మాకు ఇన్ ద సెన్స్ మాది కమ్యూనిటీకి కానీ, దండోర ఉద్యమ వ్యవస్థాపకులు మందకృష్ణ గారికి కానీ, మాదిగ సామాజిక వర్గంలో ఉండబడే విద్యావంతులకు కానీ ఎలాంటి వ్యతిరేక భావము ప్రభుత్వం మీద లేదు. నేను ఈవెందో ఇప్పుడు చాలామంది మందకృష్ణ గారు బీజేపీ వైపు వెళ్ళారు, బీజేపీ వైపు సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల ఏం చేస్తున్నారని చెప్పి చాలా బురదలే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది ఎలక్షన్ కంటే ముందు ఒక ప్రక్రియ జరిగింది, అది అయిపోయింది. వర్గీకరణ కోసం ఆయన అన్ని పార్టీ గడపలు దొక్కాడు, అందరినీ కాలు పట్టుకున్న దగ్గర కాలు పట్టుకున్నాడు, గద పట్టుకున్న దగ్గర గద పట్టుకున్నాడు, చేయిలు పట్టుకున్నాడు. వివిధ ప్రక్రియలు తను చేశారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. ఎవరన్నా ఎన్ని మాట్లాడినానని, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇంకో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇంకొక అతను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నా సరే ఇది సామాజిక పరమైన న్యాయ డిమాండ్ కాబట్టి అందరం ఒక వేదిక మీదకి వచ్చి కొట్లాడాలని చెప్పేసి ఇలా అందరం కలిసి పోరాడుతూ ఉన్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం కాదు, మా ఆకాంక్షల ప్రకటన. మేము ఇన్ని సంవత్సరాలుగా ఏ లక్ష్యం కోసం అయితే కొట్లాడుతున్నామో ఆ లక్ష్యాన్ని వ్యక్తపరిచే ప్రదర్శన. ఆ ప్రదర్శన వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మిగతా వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు. నా భావ ప్రకటన, నా ఆకాంక్షల ప్రకటన. 1,00,000 డప్పులతో చాటింపు చేస్తా ఉన్నా నా వర్గీకరణ జరగాలని చెప్పేసి. నేను అనుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేసే రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే ప్రకటించారు ఇక్కడ. కాబట్టి ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ అధ్యయనం చేస్తూ ఉన్నది. దాని అధ్యయనం అయిపోగానే వర్గీకరణ చేస్తారని నేను అనుకుంటున్నా. ఫిబ్రవరి 7 లోపే జరగవచ్చు, 7 లోపే జరగవచ్చు వర్గీకరణ. ఒకవేళ 7 లోపు జరగకపోయినా మా ప్రదర్శన 7వ తారీఖు రోజు ఉంటుంది, జరిగిన ప్రదర్శన ఉంటుంది. జరిగితే బ్రహ్మాండంగా ఇంకా విజయోత్సవ ర్యాలీగా చేస్తాం. జరగకపోతే జరగాలని చెప్పేసి మా భావ ప్రకటనను, మా ఆకాంక్షల ప్రకటనను ఆ రోజు తెలియజేస్తాం. మా వర్గాలు అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినాం. మా వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ని వర్గాల నుంచి మద్దతు కోరుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు, నమ్మకం ఉన్నది, చేస్తారు. ఇంకా వీళ్ళు చిన్న చిన్న కుప్పిగంతలు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఒక ప్రజాస్వామికవాదులుగా, మీరు కూడా ప్రజాస్వామికవాదులైతే మీరు కూడా చాలామంది మాల సామాజిక వర్గంలో చాలా గొప్ప విషయం ఏంటంటే, నేను వాళ్ళని పొగడక తప్పదు మాల సామాజిక వర్గాన్ని. గద్దరన్న, నేను గద్దరన్న చేయబట్టుకొని తిరిగిన, గద్దరన్నతో పాటలు పాడిన. వీరులారాధన పుస్తకాన్ని ఉస్మాన్ సిటీలో ఆవిష్కరిస్తున్నప్పుడు మా అమ్మ కాళ్ళు మొక్కి దండం పెట్టి అరే మన తల్లిరా అవ్వ అంటే అని అన్నాడు. నేను మాదిగా, మరి గద్దరన్న మాల సామాజిక వర్గం, నేను మాదిగ సామాజిక వర్గం. నేను గద్దరన్నకు సెల్యూట్ చేసిన కదా. గద్దరన్న ఒక ప్రజాస్వామికవాది, వర్గీకరణకు అనుకూలంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఒక మాల సామాజిక వర్గమైన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడు కదా గద్దరన్న. వీళ్ళు ఈ చిల్లర మాటలు మాట్లాడుతుంటే మేము పట్టించుకోం. రైట్ సార్, యాక్చువల్గా మీరు అనుకున్నట్టు ఈ ఫిబ్రవరి 7th లోపు జరగాలి, లేదంటే 7th తర్వాతైనా మీకు అనుగుణంగా తీర్పు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ఇక ఈ కార్యక్రమం గురించి పక్కన పెడితే, మీరు ఇప్పటి వరకు ఒక లెక్చరర్గా ఉన్నారు,
ఒక టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చేశాను, ఇప్పుడు చేయట్లేదు. చేయట్లేదా? గతంలో చేశాను. అది తెలంగాణ ఉద్యమంలో ఆ టీచర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో పిహెచ్డి అయిపోగానే నేను నిజాం కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాను. యూజీ పీజీకి టీచ్ చేశాను. తర్వాత కొన్ని రాజకీయపరమైనటువంటి నిర్ణయాల వల్ల అది పక్కన పెట్టేసి కొంత యాక్టివ్గా పనిచేయడం జరిగింది ఉద్యమం కోసం. తర్వాత కాలక్రమంలో ఇప్పుడు ఈ ఉద్యమాలలో ఒక సక్సెస్ఫుల్గానే ఉన్నాం. సరే, రాజకీయాలు అంటావా, రాజకీయాలు మన చేతిలో ఉన్నవి కావాలి. ఫ్యూచర్లో ఉందా అంటే మీరు పొలిటికల్ 100% ఎందుకు ఉండదు. నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ఖచ్చితంగా కాంగ్రెస్ ఉండాలి. పార్టీ ఫస్ట్ 2014లో నేను సిరిసిల్ల స్థానికుడిని కాబట్టి సిరిసిల్లలో కేటీఆర్ మీద నాకు టికెట్ కేటాయించారు. బాలకృష్ణ మనకు పెద్దపల్లిలో వివేక్ మీద ఎట్లయితే పెద్దపల్లిలో ఇచ్చారో ఎంపీ టికెట్, అదే టైంలో కాంగ్రెస్ పార్టీ రణ్దీప్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఏఐసిసి ఆఫీసులో ప్రకటించారు దరువేలన్నకు సిరిసిల్ల టికెట్ అని చెప్పేసి. దాని తర్వాత 2 రోజులకు స్థానికంగా ఉండే కొంతమంది నాయకుల వల్ల 2 రోజులకు అది క్యాన్సిల్ అయింది, అది వేరే విషయం. కానీ రాజకీయంగా ఒక అవకాశాన్ని కల్పించి ఒక ఆలోచన కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక నిబద్ధతతో ఉన్నాము. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ఉన్నాం. ఇలా ఉస్మాన్ సిటీకి ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉస్మాన్ సిటీకి తీసుకొచ్చింది మేము ఫస్ట్. ఇలా విద్యార్థి జనజాతర అని చెప్పేసి సభ పెట్టి పెద్ద ఎత్తున సభ పెట్టి యూనివర్సిటీ పట్టుకొచ్చినాం. అట్లా తెలంగాణ గడీల బందీ అయిపోయిన తెలంగాణను రాష్ట్రం రావడానికి కారణమైన బిడ్డలే మళ్ళీ ఆ బందీ అయిన తెలంగాణను విముక్తి చేసుకోవాలని చెప్పేసి పోరాట రూపం దాల్చి అట్లా రకరకాల కార్యక్రమాలు చేసినాము. సరే, మీరు అన్నట్టుగా ఆ యువత, ఆ నిరుద్యోగ యువత విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి అనడానికి ఒక నిదర్శనం కనబడ్డది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యమకారులకు కానీ ఇలా రేవంత్ అన్న ఒక మంచి పిలుపునిచ్చాడు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఒక అంశం పెట్టారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తానని చెప్పడం అదొక ఉద్యమకారులకు గౌరవ సూచకం. అది చాలామంది ఉద్యమకారులు అడుగుతూ ఉన్నారు, అన్న మాకు ఎప్పుడు వస్తుంది. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అది ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తాము. జరగాలి కూడా, ఉద్యమకారులకు గుర్తింపు జరగాలి. సరే, మొన్న కొంతమంది తెలంగాణ కోసం కవులు కళాకారులు అన్నవాడి వాళ్ళకు ఒక 9 మందికి అవార్డులు ప్రకటించారు. కోటి రూపాయలు ప్రకటించి 300 గజాల ఇంటి స్థలాన్ని ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తామన్నారు. సరే, దాంట్లో కొన్ని వివాదాలు, సరే ఒకటే సామాజిక వర్గానికి ఇస్తారా, 5 ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చారు అని చెప్పేసినటువంటి విభేదాలు కూడా సమాజంలో కళాకారుల్లో ఉన్నది. కానీ అట్లాంటివి పొరపాటు జరగకుండా కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. కొంత ఆ డిస్కషన్ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పెంచుతారన్నటువంటి డిస్కషన్ కూడా వచ్చింది. సరే, ఏం జరుగుతుందో ప్రభుత్వం అది చూస్తుంది. ఎందుకంటే ప్రజలకు న్యాయంగా పనిచేసినప్పుడు ప్రభుత్వం 4 కాలాల పాటు ఉంటుంది. అట్లా ప్రజాశ్రేయస్కరమైనటువంటి ఆ నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఉండాలి. ఉద్యమకారులను కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతము న్యాయపరమైనటువంటి సమాజంలో చాలా వివక్షలు కనబడతాయి, అక్కడక్కడ ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని సరిచేసే రకంగా సరిచేసే పాత్ర వచ్చినప్పుడు, ఆ సరిచేసే పాత్ర నీ చేతిలోకి వచ్చినప్పుడు న్యాయం చేసే వైపు నిలబడాలి. ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన ఇచ్చారు. దాన్ని లేట్ చేయకుండా, జాప్యం జరగకుండా. జాప్యం జరిగితే ఏమైంది చెప్పనండి, జాప్యం జరిగితే నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా, నోటిఫికేషన్లు వచ్చి రిజల్ట్లు కూడా వస్తున్నాయి కదా. మరి నోటిఫికేషన్లు వచ్చి రిజల్ట్ వస్తున్నప్పుడు నా సోదర సామాజిక వర్గమే మళ్ళీ ఉద్యోగాలు యాజ్గా లబ్ధి వాళ్ళే పొందుతారు కదా, మళ్ళీ లబ్ధిదారులే మళ్ళీ లబ్ధి పొందుతారు. సో అది కాలయాపన జరగకుండా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలయాపన జరగకుండా అతి త్వరలోనే వర్గీకరణ జరపాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు ఇవి కాకుండా మీ పర్సనల్గా ఎట్లా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి మీ ఆలోచనలు? సరే, రాజకీయంగా ఒక ఆశ, ఏ సామాజిక వర్గాల కోసం అయితే పనిచేసినామో ఆ సామాజిక వర్గాల ప్రతినిధిగా, ఏ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బిడ్డలున్నారో అమరవీరులు వేణుగోపాల్ రెడ్డి, ఇంతకుముందు చెప్పినట్టుగా వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి, మీగడ సాయి కుమార్, యాదయ్య, మా కళ్ళ ముందే విద్యార్థి ఉద్యమకారులు, సంతోష్ అనే బిడ్డ, ఒక దళిత బిడ్డ ఆర్ట్స్ కాలేజ్కి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇంతమంది బిడ్డల ప్రాణత్యాగాలు చూసిన, వాళ్ళ శవాలను మా భుజాల మీద మోసడం, వాళ్ళ త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణను ఎట్లయితే కళ్ళగన్నారో వాళ్ళు, ఆ కళ్ళగన్న తెలంగాణ నిర్మాణం జరగాలంటే వాళ్ళ వారసులుగా మేము ఉండాలి కదా. ఆ వారసత్వాన్ని మోసుకుపోతూ రేపు రాజకీయాల్లో కూడా మాలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కళ్ళుగన్న సమాజాన్ని నిర్మాణం చేయడం సాధ్యమవుతుందని చెప్పేసి ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. సరే, అవకాశాలు ఎట్లా వస్తాయో చూద్దాం. భవిష్యత్తులో రాజకీయంగా 100% అమరవీరులు కళ్ళుగన్న పాత్ర పోషించడానికి రాజకీయ పాత్ర తప్పకుండా పోషిస్తాం. అవకాశాలు భవిష్యత్తులో ఎట్లా వస్తాయి, ఆ వచ్చిన దాన్ని ఎట్లా నా సమాజానికి సేవ చేయాలన్నది ఒక సామాజిక సేవా కోణం కలిగినటువంటి బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, ఈ సమాజానికి న్యాయం జరగాలని చెప్పేసి తాపత్రయపడుతున్న బిడ్డగా ఆ దిశగా పోరాడతాం. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. సరే, ఈ ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేసే ముందు ఫైనల్ ఒక పాటతో మనం
ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. గొప్ప పాట. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నావు, తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా పాడుకున్న పాట. ఆ పాట పాడి చివరిగా నేను లక్ష డప్పుల కార్యక్రమంకి సంబంధించిన 2 లైన్లు పాడతాను. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా గోరు వంకల్లారా, మీరన్నలు సింద్రా బాల కిశోరాల. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఆ అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం నిర్మాణం జరిగింది. ఆ అమరవీరులు కరలుగన్న తెలంగాణ నిర్మాణం జరగాలి. ఆ దిశలో మేము భాగస్వామ్యమై పనిచేస్తాము. ఆ పనిచేసే దిశగా రకరకాల సామాజిక ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ సామాజిక ఉద్యమాల్లో ఒక అంబేద్కరిస్ట్గా, ఒక అంబేద్కర్వాదిగా వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్పంచుకుంటాం. న్యాయం వైపు నిలబడతాం, న్యాయం వైపు కొట్లాడతాం. అందుకనే ఇలా లక్ష డప్పుల కోసం కూడా భాగస్వామి అవుట్రైట్గా పనిచేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర కోఆర్డినేటర్గా మందకృష్ణన్న గారు ఇలా అవుట్రైట్గా ప్రతి జిల్లా ప్రతి ఏరియాను తట్టి లేపుతూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తాం. 30 సంవత్సరాల ఉద్యమం కృష్ణన్న చేసాడు. మేము మమ్మల్ని అడిగిండు 30 రోజుల సమయం మేరా నా తమ్ముళ్ళు, నా జాతిలో పుట్టిన కౌలు కళాకారులు మీరంతా అని చెప్పేసి అడిగినప్పుడు అసలు ఒక్కసారి ప్రాణం చెల్లించింది. ఏందన్నా అన్న ఇట్లా అడగడం ఏంది, అవుట్రైట్గా పనిచేద్దామన్న జాతి కోసం అని చెప్పేసి ఉద్యమంలో దిగినాము. అట్లా వివిధ రకరకాల పాటలు ఎంతమంది కళాకారులు వచ్చారు. స్టూడియోలు పెట్టుకున్న వాళ్ళు, యూట్యూబ్ను షేక్ చేసి పాటలు రాసిన వాళ్ళు, చాలామంది కళాకారులు ఈ జాతిలో పుట్టిన బిడ్డలందరూ కూడా ఒక చోటుకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలా సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమాజానికి వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు రమ్మని చెప్పేసి తరలి రావాలి, డప్పు వేసుకొని తావాలి. అందుకనే డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య, డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. లక్షల డప్పులు రో మామ నాగులయ్య, వేల గొంతులు రో నా మామ నాగులయ్య. లక్షల డప్పులు రో మామ నాగులయ్య, వేల గొంతులు రో నా మామ నాగులయ్య. కారం చెడు ఇయ్యాలో కత్తులో ఇయ్యాల, నీరు కొండ ఇయ్యాలో నిప్పులో ఇయ్యాల, నీరు కొండ ఇయ్యాలో నిప్పులో ఇయ్యాల, పదిరికి పంపియాలో పరుగులో ఇయ్యాల, పదిరికి పంపియాలో పరుగులో ఇయ్యాల, కరిమినగరు ఇయ్యాలో గరువులో ఇయ్యాల, దోపిడి దొంగల ఇయ్యాల, గుండెల దొర వెయ్యాల. డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. సిటికలు వెయ్యాలి రో మామ నాగులయ్య, సిర్రలు జులుపాలి రో నా మామ నాగులయ్య. సిటికలు వెయ్యాలి రో మామ నాగులయ్య, సిర్రలు జులుపాలి రో నా మామ నాగులయ్య. సబ్బండ వర్గాలు ఈ పాటలు పాడుకుంటూ ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మన లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న సమాజం, నిమ్న వర్గాలు సైతం రాజ్యాంగ ఫలాలు అనుభవించాలని చెప్పినటువంటి మూల సూత్రాన్ని ఎత్తి పట్టుకొని రాండ్రి, సంక్రాంతి డప్పులు వేసుకొని రాండ్రి. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు లక్ష డప్పుల ప్రదర్శన చేద్దాం, భారీ బహిరంగ ప్రదర్శన చేద్దామని చెప్పేసి మళ్ళొక్కసారి ఈ మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అన్న ఎవ్వరు ఉండొద్దు అన్న, ఇళ్ళల్లో ఎవ్వరు ఉండొద్దు. మీరు ఉద్యోగులైనా, మీరు జాబ్ చేస్తున్నా, మీరు అడ్వకేట్ అయినా, మీరు టీచర్ అయినా, మీరు ఎమ్మెల్యే అయినా ఈ జాతి బిడ్డలుగా డప్పు సంకనేసుకొని రాండ్రి. సబ్బండ వర్గాలు మన కోసం వస్తున్నాయి, మిగతా వర్గాలందరూ కూడా మనకు మద్దతు వస్తున్నారు. మనం ఇళ్లలో కూర్చుంటే కుదరదు. రండి అన్న రండి, ప్రతి ఒక్కరు డప్పు సంకనేసుకొని రండి. హైదరాబాద్లో బహిరంగ ప్రదర్శన చేద్దాం, మన హక్కుల ప్రకటన చేద్దాం. రండన్న, ఇది రాజ్యాంగబద్ధమైన డిమాండ్. రండన్న, కలుద్దాం ఆ రోజు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పిలుపు అనేది నిజానికి దరువుతోనే మొదలైంది. మీ స్టార్టింగ్ ఓయూ నుంచి ఇప్పుడు ఉద్యమకారులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మరోసారి ఎస్సీ వర్గీకరణ కోసం చాలా పాటుపడుతున్నారు. మరి మీ దరువుతో ఇంతమందిని పిలుపునిచ్చినారు కాబట్టి ఖచ్చితంగా రండి. ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమం సక్సెస్ఫుల్గా. ఆ కార్యక్రమం ఐ థింక్ ట్యాంక్ బండ్ చుట్టూ కదండి ఇదంతా. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, పెద్ద అంబేద్కర్, ఇప్పుడు మన నెక్లెస్ రోడ్ దగ్గర పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ నుంచి
అట్లా లోయర్ ట్యాంక్ బాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, అది మొత్తం అక్కడి వరకు చుట్టూ. గతంలో తెలంగాణ ఉద్యమంలో సాగరహారం ఇటు జరిగింది, మిలియన్ మార్చ్ ట్యాంక్ బాండ్ మీద జరిగింది. సాగరహారం ఏమో నెక్లెస్ రోడ్లో జరిగింది, మిలియన్ మార్చ్ ఏమో ట్యాంక్ బాండ్ మీద జరిగింది. ఇప్పుడు మిలియన్ మార్చ్ సాగరహారం రెండు కలిపింది లక్ష డప్పుల దరువు. ఓకే. ఆ కార్యక్రమం జరగబోతా ఉంది. సో ట్యాంక్ బండ్ మీదకి ఖచ్చితంగా రావాలి, అందరం కూడా ఆ రోజు కలుద్దాం. మరోసారి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ త్వరలోనే జరగాలని కూడా మేము కూడా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. దరువు దండాలు.